నమ్మకాన్ని అనుసరించి మరి కుమారుడైన దేవుడు, మరి తండ్రి అయిన దేవుడు, అలాగనే పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు. సో వీళ్ళని మనము ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, అలాగనే తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి క్రీస్తుని గురించి మనం ధ్యానించినప్పుడు మరి ముగ్గురు కూడా వాళ్ళు ఎవరంటే వారు దే ఆర్ కో ఈక్వల్ అండ్ కో ఎగ్జిస్టెంట్, కో ఇటర్నల్ అన్నారు. కో ఎగ్జిస్టెంట్, కో ఇటర్నల్ అండ్ కో ఈక్వల్. కో ఈక్వల్ అంటే ముగ్గురు కూడా సమానమైన వారు. తర్వాత కో ఇటర్నల్ అంటే ముగ్గురు కూడా నిత్యమైనటువంటి వారు. కో ఎగ్జిస్టెంట్ అంటే ముగ్గురు కలిసి వాళ్ళు నివాసం చేస్తున్న వాళ్ళు, లేక ఉనికి కలిగినటువంటి వారు. ఇట్లాంటివి సిద్ధాంతాలను ప్రతిపాదించినప్పుడు మరి క్రైస్తవులమైనటువంటి మనం కూడా ప్రపంచవ్యాప్తంగా మరి యేసు ప్రభు యొక్క శిలువ మరణ పునరుత్థానములను గురించి మనం ధ్యానం చేయడం ఎంతకైనా మంచిదని చెప్పి మరి ఒక ఆచారముగా కాకుండా ఇది ఒక ధ్యానపూరితమైనటువంటి ఒక సంఘటన జ్ఞాపకం చేసుకుంటూ ఇంతకుముందు రా వచ్చాను ఇదే ఇటు వచ్చింది ఇది ఎట్లా అక్కడ కూర్చో ఎవరు వచ్చినా అక్కడ కూర్చోబెట్టండి మీ పక్కన. ఈ ధ్యానపూర్వకంగా మనం ధ్యానించడం మంచిదని కొన్ని నిర్ణయించారు. అయితే రాను ఏమైపోయిందంటే అసలైన ధ్యానం ప్రక్కకు పోయి ఈ ఆచారం అనేది చాలా నెలకొల్పబడింది. ఆచారాలను పట్టుకున్నారు, ఆత్మీయతని వదిలేశారు. ఇది క్రైస్తవ్యములో ఉండేటువంటి ప్రధానమైన లోపం. గుడ్ ఫ్రైడే అనగానే గుడ్ ఫ్రైడే రోజున ఖచ్చితంగా మనం చర్చికి వెళ్ళాలి, ఆ రోజున మనం పాల్గొనాలి, ఆ రోజు మనం గుడ్ ఫ్రైడే రోజున అది కూడా 12 గంటల నుంచి 3 గంటల వరకే ఉండాలి. అంటే వాళ్ళు ఒక మంచి పద్ధతి ప్రకారం పెట్టారు. అంతేగాని 12 నుంచి 3 గంటల వరకు ఉంటేనే ప్రభు మనల్ని అంగీకరిస్తాడని, పరలోకం వెళ్తామని అనుకోవడం అది మన యొక్క మూర్ఖత్వం, లేకపోతే మనకుండేటువంటి ఆచార సంబంధమైన మూఢ నమ్మకం. అలాంటి మూఢ నమ్మకాల నుంచి మనం బయటపడడం కొరకే నేను ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు అడగని చెప్పాను. మీరు చాలా గొప్ప తెలివైన వాళ్ళు, చాలా మంది 11 గంటలకు 11:30కు వచ్చారు. అంటే కనీసం 12కి దగ్గర ఉండాలనుకున్నారేమో, మరి నాకు తెలియదు. కానీ ఈ ఆచారాలకి బైబిల్ గ్రంథంలో తావులేదు, గుర్తుపెట్టుకో. ఏ ఆచారాలకి బైబిల్ గ్రంథంలో తావులేదు, ఏ సెంటిమెంట్స్కి బైబిల్ గ్రంథంలో తావులేదు. అందుకని బైబిల్ ఈ సెంటిమెంట్స్ని లేకపోతే ఆచారాలని, మూఢనమ్మకాలని ఎక్కడ కూడా ప్రోత్సహించదు, వాటన్నిటిని ఖండిస్తుంది బైబిల్ గ్రంథం. అలాగే 40 రోజులు ఉపవాసం ఉండాలి, గుడ్ ఫ్రైడే రోజు 7 మాటలు సెలవులో పలికిన 7 మాటలు ధ్యానించాలి. ఇవన్నీ కూడా మన కన్వీనియంట్ కొరకు పెట్టుకున్నవే తప్ప అవి ఖచ్చితంగా అలానే చేయాలనేటువంటి రూలు లేదు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన రక్షకుడై ఉన్నాడు. ఆయనను అంగీకరించి రక్షింపబడినటువంటి మనం అందరం కూడా యేసుక్రీస్తు ప్రభువును పోలి నడుచుకోవాలి. అదొక్కటే ప్రాముఖ్యం. ఆయనను పోలి నడుచుకుంటున్నామా లేదా అనేదే ప్రాముఖ్యం తప్ప అది తప్పించేక మిగతా నువ్వు ఎన్ని ఆచారాలు, ఎన్ని కార్యక్రమాలు చేసి, ఎన్ని గుళ్ళగోపురాలు కట్టి, ఎంతగా మనము జపతపాలు చేసి, మనము పూజలు పునస్కారాలు చేసి, మనము కానుకలు అర్పించి లేకపోతే మనం ప్రార్థనలో కూడుకొని ఆదివారాలు, శనివారాలు, బుధవారాలు తెగ ప్రార్థనలు చేసి, ఇవన్నీ కూడా వాటి వలన ప్రయోజనం లేదు. అసలైంది ఏంటంటే యేసు ప్రభువును అంగీకరించినటువంటి మనందరం కూడా ఏం చేయాలి చెప్పండి? ఆయనను పోలి నడుచుకోవాలి. నీతో సాటి ఎవరయ్యా, నీలా ఎవరు లేరయ్యా, నీతో సాటి ఎవరయ్యా, నీలా ఎవరు లేరయ్యా, నీకే సాటి, నీకే నీతో సాటి ఎవరయ్యా, నీలా ఎవరు
బలమైన వారైనా నీలా ఉండే నా యేసయ్యా నీవే నా యేసయ్యా నీవే నా యేసయ్యా నీతో సాటి ఎవరు ఇలా ఎవరు నీతో సాటి ఇలా ఎవరు హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని పోలి మనం అందరం కూడా నడుచుకోవాల్సిన వారమే. ఆయన మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన వారు. అయితే ఇప్పుడు మిమ్మల్ని అందరిని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ప్రశ్నకి ఆన్సర్ చెప్పి ముగిస్తానంతే. ఎందుకంటే నాకు మళ్ళీ వేరొక చోట ప్రసంగం ఉంది, వెళ్ళాలి. మిమ్మల్ని టైంకి రమ్మంటే ఎవరు రాలేదు, కొద్దిమంది వచ్చారు. మరి ఎక్కువ సమయం మీకు చెప్పడానికి అవకాశం లేనట్టు ఉంది. మరి నాకు కాల్ వచ్చేంత వరకే చెప్తాను, కాల్ వచ్చిన తర్వాత వెళ్ళిపోతాను. చాలా జాగ్రత్తగా ఒక ప్రశ్న వేస్తాను, మీరందరూ కూడా ఆలోచించి మీరు ఆన్సర్ చేయాలి. గొల్గొతా అనేటువంటి కొండ మీద యేసు ప్రభువుని సిలువ వేసినప్పుడు ఎంతమందిని గొల్గొతా కొండ మీద సిలువ వేశారు? లేక ఎంతమంది ఆ కొండ మీద సిలువ వేయబడ్డారు? చెప్పాలి. సింపుల్ ఆన్సర్. మొత్తం ఎంతమంది? ముగ్గురు. ముగ్గురు అన్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తున్నారు? ముగ్గురు. అంటే మొత్తం టోటల్గా అడుగుతున్నా. కరెక్టే. ముగ్గురు కన్ఫామ్గా? తప్పని నిరూపించరా? ముగ్గురు మళ్ళీ ఇంకొకసారి ఆలోచించుకో. ముగ్గురు రావట్లేదు అనే మైక్. హలో, రైట్. జాగ్రత్తగానండి. రూపాన్ని వాటి కథలకు నీ ప్రక్కన వైర్ ఉంది. చెప్పండి, ఎంతమంది సెలవు వేయబడ్డారు? కూర్చోమ్మా, పర్లేదు, అలా కూర్చో, కదలకుండా చాలు. ఎంతమంది సెలవు వేయబడ్డారు? ఏమండి? ముగ్గురు సెలవు వేయబడ్డారు. చూసారా? అంటే మనం ఇలాంటి సగము వాక్యాన్ని నేర్చుకొని సగము జీవితాన్ని జీవిస్తుంది. మనకు సత్యం ఎంత తెలిస్తే అంతవరకే మనం జీవించగలం తప్ప తెలియనటువంటి సత్యాన్ని అనుసరించి నడుచుకోవడం చాలా కష్టం. కాబట్టి మనకు ఎంతవరకు సత్యం తెలుసు అంటే మనకి కొంతవరకే తెలుసు సత్యం. ఏంటంటే ఆ శిలువ మీద ఎంతమంది సిలువ వేయబడ్డారు? ముగ్గురు సిలువ వేయబడ్డారు. కానీ ముగ్గురు కాదు, నలుగురు సిలువ వేయబడ్డారు. ఎంతమంది? నలుగురు. చూపించిన లేఖనంలో మీరు బైబిల్ బాగా చదివారా? రోమపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం సార్. రోమపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. మనమికను పాపమునకు దాసులము కాకుండాను పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడెను. చాలు. తర్వాత గలతీ పత్రిక 2:20 కూడా చాలు. గలతీ పత్రిక 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. చాలు. ఇప్పుడు ఎంతమంది సిలువ వేయబడ్డారు అక్కడ? చెప్పండి. అంటే మనంతసేపు యేసు ప్రభు సిలువ వేయబడినటువంటి సన్నివేశాన్ని మనం ధ్యానిస్తూ యేసు ప్రభువుకు మనం సంతాపాన్ని తెలియజేస్తూ మనం ఏదో యేసయ్య మీద మనం జాలి చూపడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం. ప్రేర మనం యేసు క్రీస్తు ప్రభువు మీద జాలి చూపించడానికి గుడ్ ఫ్రైడేని జరుపుకోవద్దు. యేసు ప్రభువుని మనము కొంచెం కనికరించడానికి, జాలి చూపించడానికి, అయ్యో ప్రభా నిన్ను అలనాటి యూదులు కొట్టిరి, నెట్టిరి, నిన్ను వాళ్ళు చిత్రహింసలు పెట్టిరి, అయ్యో ఇన్ని కష్టాలు వచ్చాయి నీకని ఎవరం కూడా యేసయ్య మీద మనము జాలి చూపించవలసిన అవసరత లేదు. కనుక ఆ శిలువ మీద ఎంతమంది సిలువ వేయబడ్డారంటే
ఆ గొలగతా కొండ మీద ఎంతమంది సిలువ వేయబడ్డారంటే 4 సిలువ వేయబడ్డారు. 2 దొంగలు, తర్వాత యేసుక్రీస్తు ప్రభు, తర్వాత ఎవరికి వాళ్ళని చెప్పాలి. ఎవరు? లివింగ్స్టన్. మీకు మీ పేరు చెప్పుకోండి. మీ పేరేంటో మీరు చెప్పుకోండి. ఎవరు 4వ వ్యక్తి? ఎవరు చెప్పట్లేదండి పేర్లు? అంటే మీరు సెలవు ఇవ్వలేదనమాట. ఏసేమంటారు సెలవు ఈరోజు? చెప్పండి. ఎంతమంది సెలవు ఇవ్వబడ్డారు? 4. ఎవరెవరు వాళ్ళు? 2 దొంగలు, యేసు ప్రభు. మీ పేరు చెప్పాలి గట్టిగా. మళ్ళీ చెప్తారు మీ పేర్లు మీరు చెప్పండి. అందుకే పక్కల పేరు చెప్పకండి. మా ఆవిడ మా ఆయన చెప్పకండి. మళ్ళీ చెప్పండి. ఎంతమంది? 4. ఎవరు వాళ్ళు? 2 దొంగలు, యేసయ్య. మీ పేరు చెప్పుకున్నారా? అంటే మనము కూడా సిలువ వేయబడి ఉన్నాం. అంటే మనము సిలువ వేయబడి ఉన్నాం అనే సంగతిని మనం ప్రక్కన పెట్టి ఎంతసేపు యేసు ప్రభు సిలువ వేయబడి ఉన్నాడు, అయ్యో ఆయనని పక్కలో బళ్ళెం పొడి పొడిచారు, ఆయనకి తలకి ముళ్ళ కిరీటం పెట్టేశారు, కాళ్ళకి చేతులకు మేకులు దించారు అని మనం యేసు ప్రభు కొరకు చాలా బాధపడిపోతుంటాం. అందుకని 2వ దొంగ అడిగినటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, 2వ దొంగ యేసు ప్రభుని అంటాడు. ఏమంటాడు? మొదటి దొంగ 2వ దొంగ 2 దొంగలు ఉంటారు కదా. మొదటి దొంగ యేసయ్యని అడుగుతాడు. ఏమని అంటాడు? యేసు ప్రభువా, నిన్ను నీవు రక్షించుకొనుము, చాతనైతే మమ్మల్ని కూడా రక్షించమని చెప్తాడు. మొదటి దొంగ ఏమంటాడు? నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మల్ని కూడా రక్షించమంటాడు. నిజంగా నువ్వు దేవుడు అయితే, నిజంగా నీవు పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ప్రభు అయితే నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించుమని. దీంట్లో ఉండేటువంటి ఒక పాఠాన్ని మనం నేర్చుకోవాలి. చాలా అద్భుతమైనటువంటి పాఠం. అది ఒకటి. 2వ పాఠం ఏంటంటే, 2వ దొంగ అంటాడు, ఏమండి వరే, ఇది మనకైతే న్యాయమే, ఇది మనకైతే న్యాయమే. అంటే తన పాపము విషయమై తనకు కలిగేటువంటి శిక్ష అది సరి అయినటువంటి శిక్షే, మనము ఈ శిక్షకు అర్హులము అనేటువంటి విషయాన్ని 2వ దొంగ గ్రహించాడు. మొదటి దొంగనేమో యేసు ప్రభుని విమర్శిస్తున్నాడు, 2వ దొంగనేమో తన యొక్క పాపాన్ని సరి చేసుకుంటున్నాడు, లేక ఒప్పుకుంటున్నాడు. మొదటి దొంగ యేసయ్యను విమర్శిస్తుంటే 2వ దొంగ తన పాపాన్ని సరి చేసుకుంటున్నాడు, లేకపోతే తన పాపం విషయమై పశ్చాత్తాపడుతున్నాడు, లేక తన పాపాన్ని యథార్థంగా ఒప్పుకుంటున్నాడు. నిజమే, నేను పాపం చేశాను, ఇది మనకు సరి అయినదే, న్యాయమైనదే అంటూ ఒక అభ్యర్థన చేస్తాడు 2వ దొంగ. ఏమన్నాడు? యేసు, నీ రాజ్యముతో నీవు వచ్చినప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకొనుము. అంటే వీడికి యేసు ప్రభు దేవుడని, యేసు ప్రభు పరలోకము నుండి దిగి వచ్చిన వాడని, ఈయనకు ఒక రాజ్యం ఉందని, ఈయన మరలా తిరిగి రాబోతున్నాడు అనే సత్యం ఎలా తెలిసింది యేసయ్య కంటే? చాలా జాగ్రత్తగా ప్రేర ఆయన పలికినటువంటి మొదటి మాట ద్వారా గమనించారు. మొదటి మాట ద్వారా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించుము. ఇన్ని చిత్రహింసలు పెడుతుంటే యేసుక్రీస్తు ప్రభు మరి పాపములను క్షమిస్తున్నాడు, మనుషులందరినీ క్షమిస్తున్నాడు. అంటే అందరూ కలిసి యేసు ప్రభువును గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం వాడికి ఒక గొప్ప సాక్ష్యముగా మిగిలిపోయింది. అంటే యేసు ప్రభువును గురించినటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ సత్యాన్ని వీడు గ్రహించేమన్నాడంటే, మనకైతే ఇది న్యాయమే, మనకైతే ఇది న్యాయమే, కాబట్టి మనము శిక్ష పొందుటకు అర్హత కలిగిన వారం, అర్హులమైనటువంటి వారం అని గ్రహించి యేసు ప్రభువును ప్రాధేయపడి అభ్యర్థించినప్పుడు వెంటనే వాడికి ఏం దొరికింది? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది. వెంటనే వాడు పరదేశంలో ఉన్నట్టు మనం దేవుని యొక్క వాక్యములు మనం చూడగలం కదా. అయితే వాడు యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా గుర్తించాడు, ఒక రాజుగా గుర్తించాడు, ఏమండి, ఒక రక్షకునిగా గుర్తించాడు, ఒక రాజుగా గుర్తించాడు, ఒక రాబోయేటువంటి ఏమండి రాజులకు రాజు, ప్రభులకు ప్రభువుగా గుర్తించగలిగాడు. కాబట్టి తన జీవితంలో నిజమైనటువంటి పరలోకపు పరదేశు అనుభవాన్ని కలిగి ఉన్నాడు. అట్లాగనే మొదటి దొంగను మీరు గమనించండి. మొదటి దొంగ ఏం చెప్తున్నాడంటే, మొదటి దొంగ ఏమంటున్నాడంటే, మమ్మును రక్షించు, నిన్ను రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమనము. ఏమండి, ఇందులో ఉండేటువంటి పాఠాన్ని మనం నేర్చుకోవాలి. అంటే దీంట్లో ఆ మొదటి దొంగ అడిగినటువంటి ప్రశ్నకు యేసు ప్రభువు కనుక అలాగనే కనుక చేసుంటే చాలా నష్టం జరిగేది, మానవాళికి చాలా నష్టం జరిగేది. కొంచెం ముందర కనుక
ఇంకా ముందుగా మరి వినండమ్మా, చాలా జాగ్రత్త వినండి, మనకు టైం ఎక్కువ లేదు, జాగ్రత్త వినండి. యేసు ప్రభు కనుక మొదటి దొంగ అడిగినటువంటి ప్రశ్నకు ఒకవేళ ఆయన స్పందించి అలా చేసుంటే చాలా నష్టం జరిగేది మానవాళి. అంటే చాలా జాగ్రత్త వినండి, ఏమన్నాడు? యేసు నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు. ఇందులో ఉండేటువంటి ఒక గొప్ప పాఠం ఏంటంటే, యేసు ప్రభు తన్ను తాను రక్షించుకుంటే ఏమండి ఆ దొంగని రక్షించలేదు. యేసు ప్రభు తన్ను తాను రక్షించుకోగలిగితే మానవులైనటువంటి మనకెవ్వరికీ రక్షణ, పాపక్షమాపణ దొరకదు. ఎందుకని? యేసయ్య మరణిస్తేనే కదా మనకు పాపక్షమాపణ దొరికేది. యేసయ్య మరణిస్తేనే కదా మనము పరలోక రాజ్యంలో చేరేది. యేసయ్య మరణిస్తేనే కదా మనకు నిజమైనటువంటి శాంతి, మనశ్శాంతి దొరికేది మనకి. కాబట్టి యేసు ప్రభు అంటాడు, వారి పిచ్చోడా, నన్ను నేను రక్షించుకుంటే నీకు రక్షణ ఉండదు, నన్ను నేను రక్షించుకుంటే నీకు విమోచన ఉండదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మరి మొదటి దొంగ అడిగినటువంటి ప్రశ్నకి జవాబు చెప్పలేదు, కానీ రెండవ దొంగ అడిగినటువంటి ప్రశ్నకి ఏమన్నాడు చెప్పండి? ఆన్సర్ చెప్పాడు. కాబట్టి ఎవరైతే పశ్చాత్తాపముతో ప్రభు దగ్గరికి వస్తారో, జాగ్రత్తగా పశ్చాత్తాపముతో ప్రభు దగ్గరికి వచ్చి ఆత్మ సంబంధమైన కోరికలతో ప్రభు దగ్గరికి వచ్చిన వారి ప్రార్థనలకు దేవుడు జవాబులు ఇస్తాడు. హల్లెలూయా. భౌతికమైనటువంటి రక్షణ, భౌతికమైనటువంటి కేవలము లోక సంబంధమైన కోరికలతో మనం ప్రభు దగ్గరికి వెళ్ళి మనం ప్రశ్నించినప్పుడు అలాంటి ప్రశ్నలకి, అలాంటి కోరికలకి యేసయ్య దగ్గర జవాబులు లేవు. ప్రభా నేను ఒక మంచి కారు కొనుక్కోవాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, ప్రభా నేను ఈ లోకంలో చాలా ఉన్నతమైన చదువు చదువుకోవాలంటే అలాంటి ప్రశ్నలకి యేసయ్య దగ్గర జవాబు లేదు, ఆయన సమాధానం ఇవ్వదు. ఎందుకొరకనంటే కాబట్టి యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చింది మనకు భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు ఇవ్వడం కొరకు రాలేదు. ఎందుకంటే మానవుడు పాపము చేత మరి చచ్చినటువంటి వాడై ఉన్నాడు. మీ అపరాధముల చేతను, మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగలన్న. మనము చచ్చిన స్థితిలో ఉన్నాం. చచ్చినోడికి ఒక కొత్త కారు కొనిస్తే లాభం ఏంటి? మీకు అర్థమవుతుందా? చచ్చినోడికి మంచి కొత్త బట్టలు వేస్తే లాభం ఏంటి? చచ్చినోడికి ఒక మంచి ఇల్లు ఇస్తే లాభం ఏంటి? చచ్చినోడికి ఎంత మంచి ఉద్యోగం ఇస్తే లాభం ఏంటి? అందుకని ప్రేమైన దేవుని బిడ్డలారా, మొదట యేసయ్య ఆయన మనలను బ్రతికించాడు, అంటే ఆత్మలో జీవింపజేశాడు. ఈ బ్రతికించినటువంటి యేసు ప్రభువు మనందరికీ ఆయన రక్షకుడై ఆయన నిత్య జీవాన్ని లేక నిత్య రాజ్యాన్ని మనకు ప్రసాదించాడు. అందుకొరకు యేసు ప్రభు భూలోకానికి రావాల్సి వచ్చింది. అయితే నేను ఇప్పుడు చెప్పేటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, రెండు వర్తమానాలు మనం గమనించగలం. అందుకని ప్రాముఖ్యంగా ఈ దొంగల గురించి మనం ప్రక్కన పెడితే అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తుంటాడంటే, యేసు ప్రభు యొక్క సిలువ, అలాగనే మన యొక్క సిలువ, ఈ రెండు సిలువల గురించి రెండు ప్రాముఖ్యమైన మాటలు చెప్పి నేను ముగిస్తాను ఇక్కడ. అనగా యేసు ప్రభు యొక్క సిలువ వేరు, మనము భరించేటువంటి సిలువ వేరు. ఈ రోజున చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఒకటే సిలువ అనుకుంటున్నారు, యేసయ్య సిలువ ఒకటే ఉందనుకుంటున్నారు, ఇక మనకు సిలువ లేదనుకుంటున్నారు. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందనంటే, మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించాడు. యేసు ప్రభు సిలువలో మరణించాడు. ఆ దినమున నీవు నేను కూడా 2000 సంవత్సరాల క్రితం యేసయ్యతో కూడా మరణించాము. అయితే విచారం ఏంటంటే, మనం ఇంకా యేసుక్రీస్తు ప్రభుతో సిలువ వేయబడి ఉన్నాము అనే సంగతిని ఇంకా మనము డైజెస్ట్ చేసుకోలేదు, లేకపోతే మనం ఇంకా దానిని అనుభవించలేదు. ఆ సత్యాన్ని మనం అనుభవించగలిగితే యేసుక్రీస్తు సంబంధులు ఏం చేస్తారట? గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకున్నాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 24వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం చూడండి. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అంటే ఏం చేస్తారు వీళ్ళు? నేను 2000 సంవత్సరాల క్రితము సిలువ వేయబడి ఉన్నాను అనే సత్యము నాకు అర్థమైతే నేనేం చేస్తానట?
నా శరీరమును దాని ఇచ్చలతోనూ దాని దురాశలతోనూ నేనేం చేస్తున్నాను, సిలువ వేసి ఉన్నాను. అయితే ఇప్పుడు మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, మన శరీర కోరికలు, మన దురాశలు, మన ఇచ్చలు, మన యొక్క దురాశలు, మన శరీర సంబంధమైనటువంటి కోరికలని మనము ఎంతవరకు మనము సిలువ వేస్తున్నాము? ఆ సిలువ వేయబడినటువంటి జీవితము మనకు వచ్చినప్పుడే యేసయ్య సిలువలో కార్చిన రక్తానికి అర్థము. ఆయన కలవరి శిలువలో మరణించిన దానికి ఎప్పుడు రిజల్ట్ ఉందంటే, నీవు నేను కూడా మన శరీర సంబంధమైనటువంటి దురాశలను, వాటి ఇచ్చలతో కూడా మనము సిలువ వేసినప్పుడు. అందుకే పౌలు అంటాడు, నేను లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. నేను లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. అందుకని యేసుక్రీస్తు సిలువ వేయబడిన దినమున నీవు నేను సిలువ వేయబడిన వారమైతే, నంబర్ 1 మనం చేసేది ఏంటంటే, మన శరీర ఇచ్చలు, మన శరీర కోరికలు, మన దురాశలు. ఈ లోకములో దురాశలు చాలా ఉన్నాయి. దురాశలు అనగానే ఏదో వ్యభిచారము, దొంగతనము, నరహత్య చేయడం అనుకుంటున్నారు. అలాంటివి కాదు. కొన్ని దురాశలు, లోకంలో నేను గొప్పగా ఉండాలి, నేను ధనవంతురాలు ఉండాలి, లేక నేను చాలా అందంగా కనబడాలి, లేదా నేను చాలా అందరికంటే గొప్పగా కనబడాలి. ఇవన్నీ కూడా దురాశలే. అందరికంటే ఎక్కువ చదువుకోవాలి, అందరికంటే మా బంధువుల్లో, లోకములో, మా ఆఫీసులో అందరికంటే నేను పైవాడిగా ఉండాలి అనేటువంటి కోరిక, అది దురాశ. కొంతమందికి ఇంకెలా కనబడుతుంటదంటే, ఏమిటి, కొంతమంది గొప్పతనాలన్నమాట, ఏమంటారు, డంబములు చెప్పుకునేటువంటి వారు, జీవపు డంబము. చూసారా, మాకు ఎంత పెద్ద కారు ఉందో తెలుసా, ఎంత పెద్ద ఇల్లు ఉందో తెలుసా, ఇవన్నీ కూడా దురాశల కిందికి వస్తాయి. ఉదయకాల సమయంలో ఒక ఆయన చెప్తున్నాడు, విన్నాను. ఏమన్నాడంటే, ఈ రోజున ఆయన ఒక మంచి మాట చెప్పాడు. అంటే దేవుడు గనుక ఈ రోజున చాలా మంది మన పల్లెటూళ్ళలో కానీ, లేకపోతే మన పట్టణాల్లో కానీ, మన ప్రాంతాల్లో కొంతమంది చనిపోయినప్పుడు వీళ్ళందరూ ఏమండి, వాళ్ళు పరలోకానికి వెళ్తున్నారో నరకానికి వెళ్తున్నారో మనకు తెలియదు. కానీ మొత్తం మీద ఎవడు చనిపోయినా, త్రాగుబోతు కానీ, దొంగ కానీ, వ్యభిచారి కానీ, ఎవడు చనిపోయినా, క్రైస్తవుడైతే మాత్రం ప్రార్థనకు వచ్చినంత మాత్రాన వాడి పేరుని ఏమేస్తుంటారంటే పరలోక ప్రవేశం అని వేస్తారు. అవును కదా, పరలోక ప్రవేశం అంట. అందుకని ఆయన మరణించినందుకు మేము చింతించుచున్నామంట. ఏం చేస్తున్నారట? ఆయన మరణించినందుకు చింతించున్నారు. లేదా మహిమ ప్రవేశం అంట. ప్రతి ఒక్కరు మహిమ ప్రవేశం అని వేసుకుంటారు. కానీ ఒకవేళ దేవుడు గనుక మనం ఉండేటువంటి ప్రాంతంలో మరణించినటువంటి వాళ్ళు వెళ్ళొచ్చినటువంటి సందర్భంలో దేవుడు వీడు పరలోకానికి వెళ్ళాడో నరకానికి వెళ్ళాడో మనందరికీ తేటతల్లపరిచాడు అనుకోండి, బయలుపరిచాడు అనుకోండి, అప్పుడు మనకు తెలిసేది అసలు ఎవడి గొప్పతనాలు ఎంత, ఎవడు ఈ లోకంలో ఎంత బాగా జీవించాడు అనేది బట్టబయలైపోతాం. అందుకని నరకానికి అంటే దేవుడు అలా సిగ్గుపరిచేటువంటి వాడు కాదు. కానీ నరకములో మాత్రము మన పాపములన్నీ బట్టబయలు కాబోతున్నాయి. అర్థమవుతుందా? అందుకని మన పాపములన్నింటినీ దేవుడు బట్టబయలు చేయబోతున్నాడు. అంచేత ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, మొదటిగా మన దురాశలని, మన డంబములు, మన గొప్పతనములన్నిటినీ మనము సిలువ వేయాలి. అది నంబర్ 1. రెండవది ఏం సిలువ వేయాలంటే, అదే గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము మనం 14 వచనాన్ని మనం చదువుకోగలం. 14 వచనం అంటాడు, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. చదవండి. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. చూసారా, నేను లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను అంటే ఏంటి? లోక సంబంధమైనది ఏది కూడా నా జోలికి రాకుండా నేను లోకానికి సిలువ వేయబడి ఉన్నా. అంటే నో మోర్ అట్రాక్షన్ టు ద వరల్డ్. అంటే లోకము చేత నేను ఏ విషయంలో ఆకర్షించబడను. ఏమని సిలువ వేసుకున్నాడట? లోకములో ఉండేటువంటి దేని చేత కూడా నేను ఆకర్షించబడను అనేటువంటి విషయంలో ఆయన సిలువ వేసుకున్నాడు. సిలువ వేసుకొని ఉన్నాడంటే అర్థం ఏంటంటే, నేను లోకములో ఉన్న దేని చేత నేను ఆకర్షించబడను. నన్ ఆఫ్ ద గ్లోరీస్ ఆఫ్ ద వరల్డ్ కెన్ అట్రాక్ట్ మీ. ఈ లోకములో ఉండేటువంటి ఏ మహిమలు కూడా నన్ను ఆకర్షించలేవు. నథింగ్ కెన్ అట్రాక్ట్ మీ. అంటే ఏది కూడా నన్ను ఆకర్షించలేదు. నథింగ్ కెన్ డిసీవ్ మీ. ఏది కూడా నన్ను ఈ లోకములో మోసం చేయలేదు. అందుకే పౌలు అంటున్నాడు, నేను లోకము నాకును నేను సిలువ వేయబడి ఉన్నాను, సిలువ వేసి ఉన్నాను. అంచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు సిలువ వేయబడినటువంటి సందర్భంలో ఆయన చేసినటువంటి ఆ త్యాగము మన జీవితంలో మనం అనుభవించాలని దేవుడు కోరుచున్నాడు.
అంతే తప్ప యేసయ్య సిలువ వేయబడ్డాడు, ఆయన మరణించాడండి, ఎన్ని చిత్రహింసలు పెట్టారంటే దుర్మార్గులు అంటారు. ఆ దుర్మార్గుల్లో మనమే, ఎవరో కాదు. ఈ నేటికి ఇంకా యేసయ్యను మనం ఏం చేస్తున్నాం? సిలువ వేస్తూనే ఉన్నాం కదా. హృదయమనెడు తలుపు నొద్ద యేసు నాదుండు, హృదయమనెడు తలుపు నొద్ద నిలచి సదయుడగుచు దాటుచుండు సకల విధములను, నిలచి సదయుడగుచు దాటుచుండు సకల విధములను. ఎంతసేపు నిలువ పెట్టి ఏడ్పించు రతని, ఎంతసేపు నిలువ పెట్టి ఏడ్పించు రతని. మీరా రతని పిలుపు వినియునింకా యోచింపాలేలా, మీరా రతని పిలుపు వినియునింకా యోచింపాలేలా. ఎంతసేపు నిలవబెట్టి ఇంకా ఆయన్ని ఏడిపిస్తా అంటే యేసయ్యను మనము నేటికి ఇంకా మనం సిలువ వేస్తూనే ఉన్నాము. మనం అనుకోవచ్చు అలనాడు ఎప్పుడో యూదులు 2000 సంవత్సరాల క్రితము, లేక రోమన్లు 2000 సంవత్సరాల క్రితము యేసయ్యను సిలువ వేశారు అనుకుంటున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభుని ఇంకా మన అతిక్రమముల చేత, మనలో వచ్చేటువంటి గర్వము, మనలో వచ్చేటువంటి పాప స్వభావము, దురాశ, డంబము, జీవపు డంబము, ఇలాంటి వాటి చేత మనము అనేక సార్లు యేసయ్యను సిలువ వేస్తున్నాం. అందుకని చాలా జాగ్రత్త వినండి. సిలువ మీద ఏం జరిగిందనంటే, యేసుక్రీస్తు ప్రభు అంటే క్రైస్ట్ డైడ్ ఫర్ మై సిన్స్, అంత మాత్రమే కాదు, యేసు ప్రభు నా పాపముల కొరకు మరణించడం మాత్రమే కాదు, నన్ను కూడా ఆయనతో పాటు సిలువ వేసి ఉన్నాడు. ఆ కార్యక్రమము మన మనసుల్లో ఏమండి అది ప్రింట్ అవ్వాలి. నేను కూడా సిలువ వేయబడి ఉన్నాను. అందుకే గలతీ పత్రిక 2:20 పౌలు ఏమంటున్నాడు చదవండి, చాలా జాగ్రత్త. ఆ మాటలో చాలా అద్భుతమైనటువంటి విషయాలు కొన్ని మీకు జ్ఞాపకం చేశాను. నేను క్రీస్తుతో కూడా నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఐఎమ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్ అన్నాను. ఐఎమ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. చదవం, ఇంకా కంటిన్యూ చేయండి. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. సార్, ఇకను జీవించువాడను నేను కాను అంటే నేను దీన్ని ఎలా జ్ఞాపకం చేసుకుంటానంటే, ఏమంటే ఇకను అంటే ద లైఫ్ విచ్ ఐ నౌ లివ్ అని అంటాడు ఇంగ్లీష్. ద లైఫ్ విచ్ ఐ నౌ లివ్ అంటే నేను ప్రస్తుతము జీవించుచున్న జీవితము అని అన్నాడు. కానీ పౌలు నేను జీవించాలని కోరుకున్న జీవితం అంటే ఇలాంటి జీవితము జీవించడానికి నేను కోరుకున్న జీవితము, లేదా నేను కోరుకునేటువంటి ఇలాంటి జీవితము కొరకు అని చెప్పట్లేదు. క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నానంటే అర్థం ఏంటి? ప్రస్తుతము నేను జీవించుచున్న జీవితం అన్నాడు. కానీ నాట్ ద లైఫ్ ఐ లాంగ్ టు లివ్, లేదా ఐ ప్రే టు లివ్ అంటే ఇలాంటి జీవితము, క్రీస్తు లాంటి జీవితము జీవించాలని నేను ప్రార్థిస్తున్నాను, క్రీస్తు లాంటి జీవితము జీవించాలని నేను ఆశపడుతున్నాను అని అన్నాడు. క్రీస్తు లాంటి జీవితము జీవించడానికి నేను ఆశపడుతున్నాను అని చెప్పలేదు పౌలు. క్రీస్తు లాంటి జీవితము జీవించడానికి నేను ప్రార్థిస్తున్నానని చెప్పట్లేదు. కానీ క్రీస్తు లాంటి జీవితము ఇప్పుడు నేను జీవిస్తున్నాను అని చెప్పాడు. అందుకని ద లైఫ్ విచ్ ఐ లివ్ నౌ అని అంటాడు. అంటే ప్రస్తుతము నా శరీరమందు నేను జీవించుచున్న జీవితము నా నిమిత్తమై మృతి పొంది ప్రాణము పెట్టినటువంటి ఆ యేసుక్రీస్తు యొక్క విశ్వాసము ద్వారానే నేను జీవించుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ జీవించే జీవితము మన జీవితంలోనికి వచ్చినప్పుడే యేసయ్య సిలువ పొందినటువంటి అనుభవముకి అర్థం ఉన్నది. అంతేగాని ఊరికనే యేసు ప్రభు సిలువలో త్యాగం చేశాడు, కరెక్టే. ఆయన మనకి విమోచన ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు, అన్ని భాగ్యాలు ఉన్నాయి. సిలువలో దొరికినటువంటి సిరులు చాలా ఉన్నాయి. సిలువలో యేసు ప్రభు చాలా మనకి సిరులు ఇచ్చాడు. కానీ వాటిని అనుభవించకపోవడం మన దౌర్భాగ్యం. చాలా మంది సిలువను గురించినటువంటి వార్త నశించున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్నటువంటి మనకు అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. అంటే సిలువను గురించినటువంటి వార్త విన్నప్పుడెల్లా, చదివినప్పుడెల్లా, మనము ధ్యానించినప్పుడెల్లా నీ జీవితంలో నీవు శక్తిమంతుడవు, శక్తిమంతురాలవై జీవించాలి. నేను ఆత్మలో ఎంత శక్తిమంతుడిగా చేసింది,
యేసుప్రభు యొక్క శిలువ ధ్యానము నిన్ను ఆత్మలో ఎంత బలవంతురాలుగా చేసింది. అలాగనే యేసుప్రభు యొక్క శిలువ శక్తి ఆయనలాగా నీవు జీవించటకు నిన్ను ఎంతగా ప్రేరేపించి జీవింప చేయుచున్నది. అది చాలా ప్రాముఖ్యం. అందుకే ఇక్కడ పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక నువ్వు జీవించినది నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. క్రీస్తే నాయందు జీవించున్నాడు అని అంటున్నాడు. అంచేత ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను జీవించాలనేటువంటి క్రీస్తులాగా జీవించడానికి నేను కోరుకొని ఉన్నాను అని అంటే, అలా ప్రార్థన చేస్తున్నానని ఆయనలాగా జీవించాలని ఆయన కోరట్లేదు. కానీ ఏమంటానంటే, ప్రస్తుతము యేసుక్రీస్తు యొక్క విశ్వాసము వలన, ఆయన విశ్వాసమును బట్టి నేను నా శరీరమందు యేసుక్రీస్తు యొక్క జీవితము కనబడుతుంది అన్న. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ మనకిచ్చినటువంటి సిరులు ఏంటి, యేసు ప్రభు సిలువలో చేసిన త్యాగం ఏంటి? ఆయన సిలువ వేరు, మన సిలువ వేరు. ఆయన సిలువ ద్వారా మనకి రక్షణ వచ్చింది, మనకి విమోచన వచ్చింది. కానీ రక్షణ వచ్చింది, ఆ రక్షణని నిజముగా మనం అనుభవిస్తున్నామా? రక్షణ అంటే అర్థం ఏంటి? పాపముల నుండి మనము విమోచింపబడుట. పాప క్షమాపణ వేరు, పాప విమోచన వేరు. యేసయ్య శిలువ మీద జరిగింది ఏంటి? పాప క్షమాపణ కూడా జరిగింది, అలాగనే పాప విమోచన జరిగింది. మన పాపమును క్షమించబడుట మాత్రమే కాదు, మన పాపం నుండి ఏం చేయబడాలి? మనం విమోచింపబడినటువంటి అనుభవంలోకి రావాలి. అంత మాత్రం కాదు, ఈ యేసు ప్రభు యొక్క సిలువ ఇంకేం చేసిందనంటే, ఆ సిలువ మనం ఎఫ్సీలకు రాసినటువంటి పత్రికలో మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఎఫ్సీ పత్రిక యేసు ప్రభు యొక్క సిలువ మనకు చేసినటువంటి పని చూద్దాం ప్రియులారా. ఆయన కార్యాలు ఎఫ్సీ పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాలు మనం చదువుకున్నాం. 13-14 వచనం. ఆయనను మునుపు దూరస్తులైన మీరు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమును కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసను. చాలా అర్థమేనండి మాట. యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ అలాగనే మనము పొందేటువంటి అనుభవాలకి లింక్ అయ్యి ఉంది. చాలా అర్థమైన ఆయన తన శరీరమందు ఏమన్నాడు? ఆయన తన శరీరమందు ధర్మశాస్త్రమును కొట్టివేయుట చేత, యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు ఆయన శరీరమందు ఆ ధర్మశాస్త్రమును, ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును కొట్టివేయడం చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. అంటే అర్థం ఏంటన్నమాట? యూదులు అలాగనే అన్యజనులైనటువంటి వారి మధ్య అడ్డుగోడ ఉండేది. ఆ అడ్డుగోడను తొలగించి వారందరిని ఏం చేశారు? అన్యులమైనటువంటి మనలని, యూదులైనటువంటి ఇశ్రాయేలు జాతిని దేవుడు ఏకం చేశాడు. అంటే ఇప్పుడు అర్థం ఏంటన్నమాట? దేవుని బిడ్డలు అని చెప్పబడేటువంటి వారి మధ్య జాతి భేదము లేదు. అంటే ఇప్పుడు యేసు ప్రభు యొక్క శిలువ త్యాగం ఏం చేసింది? మన మధ్యలో ఉండేటువంటి జాతి భేదాన్ని పోగొట్టింది, మన మధ్యలో ఉండేటువంటి కుల భేదాన్ని పోగొట్టింది, మన మధ్యలో ఉండేటువంటి ప్రాంతీయ భేదాన్ని పోగొట్టింది, మన మధ్యలో ఉండేటువంటి స్త్రీ అని లేదు, పురుషుడు అనేటువంటి లేదు, ఆ భేదం కూడా పోగొట్టింది. చాలా మంది అనుకుంటారు, మొన్న ఈ మధ్య చెప్పాను, కొంతమంది అన్నారు, ఏమండి ఆదివారం నాడు లేదా సంఘములో స్త్రీలు మాట్లాడవచ్చునా? ఇదో పెద్ద ప్రశ్న, దీనికి మనం ఆన్సర్ చెప్పాలి. సంఘములో స్త్రీలు మాట్లాడవచ్చునా అనంటే దానికి పెద్ద పెద్ద డాక్టర్స్ చేశారు, ప్రపంచవ్యాప్తంగా తన్నులు వస్తున్నారు చాలా మంది. ఒకడేమో స్త్రీ మాట్లాడవచ్చు అంటాడు, ఒకడు మాట్లాడొద్దు అంటాడు. కొంతమంది ఈ బ్రదరను ఇలాంటి కొంతమంది కొన్ని సంఘాలు ఉన్నాయి. అలాంటి వారు మరి ముఖ్యంగా బ్రదరన్ గుంపు వాళ్ళు ఏం చేస్తుంటారంటే, అసలు స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలి, మాట్లాడొద్దమ్మా, పాట కూడా పాడదు, నోరు మూసుకో, అలా నోరు మూసుకుంటారు. ఇంటికెళ్ళి శుభ్రంగా వాయించేస్తూ ఉంటారు భర్త. శుభ్రంగా ఇంట్లో మాత్రం ఎంత గొడవ చేసినా పర్వాలేదు, సంఘంలో మాత్రం మాట్లాడొద్దు, నోరు మూసుకొని ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని సత్యవాక్యం మనకు అర్థం కాలేదు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, స్త్రీ అని భేదము లేదు, పురుషుడని భేదము లేదు, సిథియనుడని భేదము లేదు, గ్రీకు దేశస్తుడని భేదము లేదు, అలాగనే ఇక మరి యూదులని భేదము లేదు, అలాగనే అన్యుడనేటువంటి భేదము లేదు. మనందరినీ దేవుడు ఉభయులుగా చేశాడు, ఏకముగా చేశాడు ఉభయులను. అంటే సంఘములో స్త్రీ మాట్లాడొచ్చా మాట్లాడకూడదు ఒక ఆయన అడిగితే నేను ఆన్సర్ చెప్పాను. ఏంటి అంటే, సంఘములో స్త్రీ మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అని దానికి సింపుల్ ఆన్సర్ చెప్తాను వినండి.
వాళ్ళలాంటి ప్రశ్న మిమ్మల్ని అడిగినప్పుడు ఒకటే ఆన్సర్ చెప్పండి, లేదా ఇంకో ప్రశ్న వేయండి. ఏంటా ప్రశ్న అంటే, యేసు ప్రభు స్త్రీల కొరకే చనిపోయాడా, పురుషుల కొరకే చనిపోయాడా అని అడిగారు. పురుషుల కొరకు చనిపోయాడా, స్త్రీల కొరకు చనిపోయాడా? ప్రశ్న ఏంటి చాలు, అంతే ఆన్సర్ వచ్చేసి. చెప్పండి, మీరు కూడా చెప్పండి. యేసు ప్రభు పురుషుల కొరకు చనిపోయాడా, స్త్రీల కొరకు చనిపోయాడా? మరి ఇప్పుడు ఎవరు మాట్లాడాలి ఈ సంఘంలో? అందరూ ఎవరైనా మాట్లాడచ్చు, తప్పేం లేదు. అంటే మనం ఇలాంటివన్నీ కూడా మనం డిస్పారిటీస్ అంటారు, తారతమ్యాలు మనం పెట్టుకున్నాం ఇక్కడ. కానీ ఇక్కడ చాలా జాగ్రత్త వినండి. యేసు ప్రభు శిలువలో చేసిన త్యాగం ఏంటి? మనమందరము ఏక శరీరులమై ఉన్నాము అంటే అర్థం ఏంటి? మనందరం ఒకే శరీరములోని వివిధ అవయవములమై ఉన్నాము. కాబట్టి ఇందులో కుల తత్వం అనేది లేదు, ప్రాంతీయ తత్వం లేదు, భేదం అనేటువంటిది లేదు. ఓ స్త్రీ అయినా పురుషుడైనా వారు దేవుని దృష్టిలో ఈక్వల్ వాల్యూ కలిగిన వాళ్ళు, సమానమైన విలువ కలిగిన వాళ్లే తప్ప వారు చేసే పనులు వారి యొక్క నిర్మాణాలని బట్టి వేరువేరుగా ఉన్నవి. స్త్రీ కొన్ని పనులు చేయగలదు, స్త్రీ చేసే పనులు కొన్ని పురుషుడు చేయలేడు, పురుషుడు చేసేటువంటి పనులు కొన్ని స్త్రీలు చేయలేరు. వాళ్ళు చేసే పనులను బట్టి వేరు తప్ప ఏమంటే వారు యేసు ప్రభు యొక్క రక్తాన్ని బట్టి మనమందరము కూడా ప్రభువు యొక్క దృష్టిలో మనము సమానమైన విలువ కలిగినటువంటి వారము. కానీ విచారం ఏంటంటే, యేసయ్య శిలువను గురించి 7 మాటలు 3 గంటలు 4 గంటలు తెగ ధ్యానిస్తూ ఉంటారు. మళ్ళీ ఈ ఈస్టర్ గుడ్ ఫ్రైడే అయిపోయిన వెంటనే పెళ్లి సంబంధాలు కుదుర్చుకుంటారే, మా వాడిని చూడండి, మా కులంలో ఉన్నటువంటి చూడండి అనేటువంటి ఆ కుల గజ్జి పట్టింది చాలా మంది. ఆ కులము ఆ దరిద్రము వదిలిపెట్టకుండా మళ్ళీ యేసు ప్రభు యొక్క శిలువ ధ్యానాలని చేస్తూ ఉంటారు. యేసు ప్రభు శిలువలో చేసిన ధ్యానం ఏంటి? నీ కులతత్వాన్ని విడిచిపెట్టాలి. నీ కులతత్వం చావకపోతే అవండి యేసు ప్రభు యొక్క శిలువకి విలువ లేదు. యేసు ప్రభు కలవరి శిలువలో చేసింది ఏంటి? ఆయన చేసినటువంటి త్యాగం ఏంటంటే మన ఉభయలను ఏకము చేసను, తన శరీరముందు ధర్మశాస్త్రమును కొట్టివేయట చేత. మరి ఆ విధమైనటువంటి ఏకత్వం మన మధ్యలోకి వచ్చిందా? సంబంధాలు చూస్తున్నప్పుడు లేకపోతే ఇంకేవో చేస్తున్నప్పుడు ఏమంటే మీరు ఫలాని వాళ్ళు, వీళ్ళు ఫలాని వాళ్ళు అనేటువంటి మరి క్రైస్తవుల మధ్య, అన్యజనుల మధ్య ఉంటే ఉందిలేండి. కానీ క్రైస్తవులమైనటువంటి మనము ఈ పాఠము నేర్చుకొనకపోతే మనము యేసుక్రీస్తు ప్రభుతో కూడా సిలువ వేయబడలేదు. ఆయనతో, అందుకని క్రీస్తు యేసు సంబంధులు అనే మాట చూస్తాం మనం. జాగ్రత్త వినండి. క్రీస్తు యేసు సంబంధులు వారు ఏం చేస్తారట? వారి శరీరమును దాని ఇచ్చలతో కూడా సిలువ వేసి ఉన్నారు. శరీరంలో ఉండేటువంటి కోరికలు చాలా ఉంటాయి. నువ్వు క్రీస్తు యేసు సంబంధురాలవైతే నీ శరీర కోరికలని సిలువ వేయాలి. అది యేసు ప్రభు కలవరి సిలువలో చేసినటువంటి గొప్ప కార్యం. అంటే ఆయన సిలువ మనల్ని ఐక్యపరిచింది. అంత మాత్రం కాదు, ఆయన సిలువ మనల్ని తండ్రి యొక్క సన్నిధికి చేర్చగలిగింది. హెబ్రీ పత్రిక 4:16 ప్రకారము మనమందరము కూడా ఆయన సన్నిధానమునకు నేరుగా చేరేదము. హెబ్రీ 4:16లో మనం చూడగలం ఆయన కరుణ, ఆయన కృపాసనమునొద్దకు మనము నేరుగా చేరగలము. ఇంతవరకు యేసయ్య సిలువలో మరణించినంత వరకు ఏ ఒక్కడు కూడా, యేసయ్య సిలువ కార్యము జరగనంత వరకు ఏ ఒక్కడు కూడా తండ్రి అయిన దేవుని యొక్క సన్నిధికి వెళ్ళే అర్హత లేదు. తండ్రి అయిన దేవుణ్ణి చూసేటువంటి అర్హత ఎవరికి లేదు. కాబట్టి యేసు ప్రభు యొక్క సిలువ ఏం చేసిందనంటే మనను ఆయన సన్నిధికి చేర్చగలిగింది. అంత మాత్రం కాదు, ఎఫ్సీ పత్రిక 2:16 ప్రకారము దేవునితో మనలను యేసయ్య సమాధానపరిచాడు. ఎఫ్సీ 2:16 ప్రకారం దేవునితో మనలను తండ్రితో సమాధానపరిచాడు అనగా మనకు సమాధానం దొరికింది. అంత మాత్రం కాదు, 1 పేతురు 1:10 ప్రకారము, మత్తయి సువార్త 1:21 ప్రకారము మనలను యేసు ప్రభు యొక్క సిలువ రక్షించింది. ఎక్కడి నుంచి? మన పాపముల నుండి రక్షించింది. అట్లాగే కొలస్సీ 2:15 ప్రకారము, కొలస్సీ 1:14 ప్రకారము మన పాపములకు క్షమాపణ కలిగింది. ఏం కలిగిందట? మన పాపములకు క్షమాపణ. కొలస్సీ 2:15, 1:14 మనం చూడగలం ప్రియరా. అనగా ఇవన్నీ కూడా ఏం జరిగిందంటే యేసు ప్రభు యొక్క సిలువలో ఆయన చేసినటువంటి కార్యాన్ని బట్టి మనము ఐక్యపరచబడ్డాము. చాలా చెప్తున్నాండి, ఐక్యపరచబడ్డాము అంటే ఏకత్వం కలిగిన వారుగా జీవించాలి. కనుక సంఘములో ఉండేటువంటి వారందరూ మనమందరము మీరు వేరు నేను వేరునే భావంతో జీవించకూడదు. ఇక మనం ఎలా జీవించాలి? మనమందరము ఒకే కుటుంబములోని సభ్యులము.
ఎందుకంటే ఏ రక్తం అయితే నన్ను కడిగిందో, ఏ రక్తం అయితే నన్ను కొన్నదో, అదే రక్తం నిన్ను కొన్నది. నాలో ప్రవహించే రక్తం, నీలో ప్రవహించేటువంటి రక్తం, ఈ రెండు రక్తాలు కూడా ఒకే రక్తం అని గుర్తుంచుకోవాలి. అందుకని మనమందరం కూడా యేసుక్రీస్తు యొక్క శరీరములోని వివిధ అవయవములమై ఉన్నాము, సభ్యులమై ఉన్నాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన వ్యక్తిగత జీవితంలో యేసు ప్రభు యొక్క శిలువ మనకు తెచ్చిపెట్టినటువంటి భాగ్యాలు. అంత మాత్రం కాదు, ఈ శిలువ మరి ఇన్ని భాగ్యాలు తెచ్చిపెట్టి ఏమంటుందంటే, మనము యేసుక్రీస్తు ప్రభు శిలువని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనము కూడా ఆ శిలువ మీద ఏమైంది చెప్పండి, మనము కూడా ఆ శిలువ మీద మనము శిలువ వేయబడి ఉన్నాము, మనము కూడా శిలువ మీద మరణించి ఉన్నాము అనే సత్యాన్ని మనం గ్రహించినప్పుడు, మరి ఈ శిలువ వేయబడినటువంటి మనము ఏం చేయాలి అంటే, యేసు ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు? ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల వాడు తన శిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. చాలా చెప్తున్నారు. ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల వాడు తన శిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. అంటే ఇప్పుడు యేసయ్య శిలువనెత్తుకొని వెంబడించడం అంటే అర్థం ఏంటి? చాలా చెప్తున్నాండి. క్యారింగ్ ద క్రాస్ ఆఫ్ ఎ బిలీవర్, అంటే నా శిలువని నేను ఎత్తుకోవాలి. ఇప్పుడు యేసయ్య శిలువ ద్వారా రక్షణ కలిగింది, యేసయ్య శిలువ ద్వారా చాలా ఆశీర్వాదాలు మనకు వచ్చాయి. కానీ ఇప్పుడు మన యొక్క శిలువని మనము నిజముగా మోస్తున్నామా? యేసయ్య శిలువలో మనకిచ్చినటువంటి ఆశీర్వాదాలని మనము అనుభవిస్తే మనము మన శిలువనెత్తుకొని యేసయ్యను మనం వెంబడిస్తాము. కాబట్టి ఈ లోకంలో ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే, 2000 సంవత్సరాల క్రితం యేసయ్య శిలువ వేయబడ్డాడు, అన్ని ఆశీర్వాదాలు మనకి ఇచ్చాడు. ఇక దాని గురించి మనకు ప్రశ్న లేదు. కానీ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనము ఎంతవరకు మన శిలువను మనం ఎత్తుకొని యేసయ్యను వెంబడిస్తున్నాము, అది ప్రశ్న. దానికోసం ఏడవండి. అందుకే యేసయ్య యెరూషలేము కుమార్తెలారా, మీరు నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడవండి. కొంతమంది గుడ్ ఫ్రైడే రోజున 12 గంటలకు మొదలెట్టి 3 గంటల వరకు చంపుకు తింటారు. ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు, ఈ వాక్యాలు చెప్తున్నప్పుడు తెగ ఏడుస్తుంటారు. నేను కొంతమందిని గమనించాను. వాళ్ళు ఏడుస్తూ అన్ని నోట్లో నుంచి, కళ్ళ నుంచి కారి నోట్లోకి వెళ్ళి సీది చాలా గందరగోళం అయిపోతారు. అలా తెగ ఏడుస్తారు. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి యథావిధిగా భర్తను ఏపుకు తింటారు, అలాగనే భార్యను ఏపుకు తింటారు. ఏమండి, వాళ్ళ గుణం మారదు, బ్రతుకు మారదు. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, బట్టలు మార్చితే బ్రతుకు మారదు, గుండు కొడితే నీ గుణం మారదు. బట్టలు మార్చితే బ్రతుకు మారదు, గుండు కొడితే నీ గుణం మారదు. బట్టలు గుణం మారడం గుండులో లేదు, బ్రతుకు మారడం బట్టల్లో లేదు. నీ బ్రతుకు మారాలన్నా, నీ గుణము మారాలన్నా, నీ బ్రతుకు మారాలన్నా, నీ బుద్ధి మారాలక్క. ఏం మారాలంటే, బట్టలు మార్చితే బ్రతుకు మారదు, గుండు కొడితే నీ గుణం మారదు. బట్టలు మార్చితే బ్రతుకు మారుతుంది అనుకుంటా. అందుకని నాకు మళ్ళీ తెల్ల బట్టలు వేసుకొని రావాలనుకుంటున్నా. తెల్ల బట్టలు వేసుకున్నంత అంటే వేసుకోవడం తప్పని నేను చెప్పట్లేదు. తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన పరిశుద్ధులు అనుకోవడం తప్పు. అందుకే నేను తెల్ల బట్టలు ఎక్కువగా వేయను. అందుకే నేను చాలా రంగురంగుల బట్టలే వేస్తాను. అంటే మళ్ళా అది వేరే విషయం. అందుకని ఎందుకు చెప్తున్నానంటే, మన జీవితంలో మార్పు అనేటువంటిది యేసయ్యను శిలువనెత్తుకొని వెంబడించాలి. యేసయ్య శిలువనెత్తుకొని వెంబడించడం అంటే 4 అనుభవాలు. జస్ట్ మీకు చదివి నేను క్లోజ్ చేస్తాను. ఒకటి, యేసయ్య శిలువనెత్తుకొని వెంబడించడం అంటే మొట్టమొదటి అర్థం ఏంటంటే, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన శిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యారింగ్ అవర్ క్రాస్? మన శిలువనెత్తుకొని వెంబడించడం అంటే అర్థం ఏంటంటే, మన శిలువను మోయడం అంటే అర్థం ఏంటంటే, మొట్టమొదటిగా టు బి అటాచ్డ్ టు ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్, అనగా యేసుక్రీస్తు అనే వ్యక్తికి మనల్ని మనము అప్పగించుకోవడము. లేకపోతే యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తికి మనల్ని మనము అంటు కట్టుకోవడము. లేకపోతే ఆయనకు మనము మన జీవితాలని సంపూర్ణముగా సమర్పించుకోవడము. కానీ ఈ రోజుల్లో చాలా మంది శిలువనెత్తుకొని వెంబడించడం అనే మాటని అర్థం చేసుకోకుండా ఏమనుకుంటున్నారంటే, ప్రతి ఆదివారం గుడికి వస్తే వెళ్ళేస్తే చాలండి, ప్రతి ఆదివారం ఒక కార్యక్రమంలో పాల్గొంటే చాలని అనుకుంటారు. కానీ చాలా మంది వారు కొన్ని సంఘాలకి కట్టుబడి ఉంటున్నారు, లేకపోతే కొన్ని ప్రోగ్రాములకి కట్టుబడి ఉంటున్నారు, కొన్ని సంస్థలకి కట్టుబడి ఉంటున్నారు. కొంతమంది అంటారు, మా సంఘం ఏంటో తెలుసా, తల్లి సంఘం అండి. ఈ తల్లి సంఘాలు, పిల్ల సంఘాలు బైబిల్ గ్రంథంలో లేవు.
లేదా మేము పురాతన కాలం నుంచి ఆ సంఘములోనే సభ్యులమండి అని అనుకుంటే నీవు యేసుక్రీస్తు అనే వ్యక్తికి నువ్వు అనుసంధానం చేయబడలేదు, ఏదో ఒక సంస్థకి నువ్వు అనుసంధానం చేయబడ్డావు. అది యేసు ప్రభు యొక్క శిలువను మోయుట కాదు. యేసు ప్రభు యొక్క శిలువను మన శిలువను మనం ఎత్తుకొని వెంబడించడం అంటే టు బి అటాచ్డ్ టు ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్. అంత మాత్రం కాదు, రెండవది కమిటెడ్ టు ద లార్డ్షిప్ ఆఫ్ క్రైస్ట్, అనగా యేసు క్రీస్తు యొక్క ప్రభుత్వానికి నిన్ను నీవు మరి అప్పగించుకోవడము, యేసు ప్రభు యొక్క ప్రభుత్వానికి అప్పగించుకోవడము. ఇంకో విధంగా చెప్పాలంటే చాలా జాగ్రత్తగా వినండి, యేసు ప్రభు యొక్క ప్రభుత్వానికి అప్పగించుకోవడం అంటే నా మీద నాకుండేటువంటి హక్కులన్నిటినీ కూడా నేను యేసయ్యకు అప్పగించి ఆయనను వెంబడించడము. అది మనము సిలువను మోయడం అంటే మన సిలువను మనం మోయడం అంటే నా మీద నాకు చాలా హక్కులు ఉన్నాయి అంటే నా మీద ఉండేటువంటి ఆ సర్వ హక్కులని, నా శరీరము, నా ప్రాణము, నా ఆత్మ, నా ఆస్తిపాస్తులు, వాటన్నిటి మీద నాకుండేటువంటి హక్కులన్నిటిని, నా సర్వ హక్కులని నేను తీసి యేసయ్యకు అప్పగించి నేను జీవించే జీవితం అంతా నా సిలువనెత్తుకొని వెంబడించడము. అంటే అర్థం ఏంటి? ప్రభు, ఇక నా మీద నాకు ఏ హక్కులు లేవు, నా ఆస్తుల మీద నాకు హక్కులు లేవు, నా బిడ్డల మీద నా హక్కు లేదు, నా జీతం మీద నాకు హక్కు లేదు, నా ప్రాణం మీద కూడా నాకు హక్కు లేదు. నీకు నచ్చినట్లుగా నా జీవితాన్ని చెయ్యు ప్రభుని మనం ప్రార్థన చేసుకుని జీవించే జీవితమే సిలువనెత్తుకొని జీవించే జీవితం. ఈ దినం మన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమంది యేసయ్య సన్నిధిలో ఆయన సిలువను ధ్యానించి వారి సిలువను ఎత్తుకొని యేసు ప్రభువును వెంబడిస్తున్నారు. అందుకే యేసయ్య అన్నాడు, ఎవడైనా నన్ను వెంబడింపగోరినేడలా తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. జింజన్ డార్ఫ్ అనేటువంటి ఒక భక్తుడు మొరావియన్ అనేటువంటి ఒక గొప్ప మిషనరీ సంస్థని స్థాపించారు. మొరావియన్స్ అనేటువంటి వాళ్ళు మరి 16-17వ శతాబ్దంలో చాలా అద్భుతమైనటువంటి పరిచయం చేశారు. ఈ మొరావియన్ సంస్థకి జింజన్ డార్ఫ్ అనేటువంటి ఒక యవనస్తుడు ఒక దినమందు ఆయన గుర్రమునెక్కి అనేకమైనటువంటి ప్రాంతాలు తిరుగుతున్నాడు. చాలా ధనవంతుడు యవనస్తుడు. ఈ ధనవంతుడైన యవనస్తుడు గుర్రం మీద స్వారీ చేస్తూ అనేకమైనటువంటి ప్రాంతాలు తిరుగుతూ అనేకమైనటువంటి విలాసవంతమైన జీవితం జీవిస్తూ ప్రకృతి అందాలను తిలకిస్తున్నాడు అనమాట. తిలకిస్తున్నప్పుడు ఒకానొక ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో యేసు ప్రభు యొక్క సిలువని గమనించాడు. యేసు ప్రభు యొక్క సిలువ ఆ చిత్రపటాన్ని చూసి ఆయనకి ముళ్ళ కిరీటం పెట్టబడి కాళ్ళలో చేతుల్లో మేకులు దించబడి చాలా విచిత్రంగా కనబడుతున్నాడు. ఆయన కనబడుతుంటే ఈ యవనస్తునికి ఆ యేసు ప్రభు గురించి అంతగా తెలియదు. మొత్తం మీద ఆ యవనస్తుడు ఏం చేశాడంటే ఆ బొమ్మను చూసినప్పుడు తన హృదయంలో ఎంతో కలవరపడ్డాడట. తన హృదయంలో చాలా మరి ఎంతో నొచ్చుకున్నాడట. ఆ శిలువ దర్శనం ఆయన యొక్క హృదయాన్ని నలగగొట్టిందట. ఏంటి నేను చాలా చిత్రాలు చూశాను కానీ ఇలాంటి చిత్రాన్ని ఎక్కడ చూడలేదు, ఏంటి విచిత్రం, ఇంత ఘోరంగా ఒక వ్యక్తిని సిలువ వేస్తారా, ఎందుకు ఇలా వేశారని చెప్పి ఆయన ఆలోచించినప్పుడు ఆ సిలువ దర్శనం లేక ఆ సిలువ దృశ్యము ఈ యవనస్తుని యొక్క గుండెను పిండేసిందట. పిండేసినప్పుడు మరికొంచెం ఆ పిక్చర్ ని తీక్షణంగా చూసినప్పుడు ఆ పిక్చర్ కింద ఒక మాట రాయబడిందట. ఆ మాట ఏంటంటే, అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, నీ కొరకు నా ప్రాణం ఇచ్చితిని, నా కొరకు నీవేమి చేసితివి అనేటువంటి మాట. నీ కొరకు నా ప్రాణం ఇచ్చాను, నా కొరకు నువ్వేం చేశావు అనేటువంటి మాటలు చదివిన వెంటనే ఆ యవనస్తుడు ఒక తీర్మానం చేసుకున్నాడంటే, ఏమని చేసుకున్నాడంటే, నా కొరకు నా ప్రాణం ఇచ్చావా యేసు ప్రభువా, నా కొరకు నీ ప్రాణం ఇచ్చావా, అయితే నా శేష జీవితం నీ కొరకే జీవిస్తానంటూ తన్ను తాను సంపూర్ణంగా సమర్పించుకొని మొరావియన్ అనేటువంటి ఒక గొప్ప సంస్థను స్థాపించి అనేకమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు దేవుని యొక్క అద్భుతమైనటువంటి పరిచర్యను చేశారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మన జీవితాల్లో ఆ మొరావియన్స్ ఎలా జీవించాలంటే, నిజంగా ఈ భక్తులు జీవించినట్లే యేసు ప్రభు జీవించిన జీవితాన్ని వీళ్ళు జీవించారట. చరిత్రలో మీరు చదవండి, మొరావియన్స్ యొక్క జీవితం మీరు చూడండి. మీరు కావాలంటే గూగుల్ సెర్చ్ చేసి చూడండి, మొరావియన్స్ యొక్క జీవితం ఎంత అద్భుతమైంది. వాళ్ళు యేసు ప్రభుని పోలి నడుచుకున్నారు. వాళ్ళు వివాహాల విషయంలో కానీ ఆస్తుల విషయంలో కానీ ఏ ఆస్తిని తమ కొరకు ఉంచుకోలేదు. వాళ్ళు సమస్తమును విడిచిపెట్టి వారు యేసు ప్రభుని వెంబడించారు. కారణం ఏంటంటే, తమ సిలువనెత్తుకొని వెంబడించడం అంటే అది అర్థమండి. ఈవెన్ కమ్యూనిజం అనేటువంటిది కూడా కొంత ఈ ప్రభావం వారి మీద పడింది, కమ్యూనిస్టుల మీద కూడా పడింది. 18-19వ శతాబ్దంలో
ఈ కమ్యూనిజం కూడా బాగా పెరిగిపోయినప్పుడు కమ్యూనిస్టుల యొక్క సిద్ధాంతం కూడా ఏంటో తెలుసా? మీరు జాగ్రత్త వినండి. కమ్యూనిస్టులు కావాలంటే అడగండి. ప్రతి కమ్యూనిస్ట్ యొక్క సిద్ధాంతం ఏంటంటే, కమ్యూనిస్ట్ అయినటువంటి ప్రతివాడు ఆస్తిని కలిగి ఉండకూడదు, తన పేరున ఏ ఆస్తులు ఉండకూడదు, వాడే కమ్యూనిస్ట్. కనీసం కమ్యూనిస్టులకు అలాంటి సిద్ధాంతం ఉంది. నేటి దిన మన క్రైస్తవులకి అలాంటి సిద్ధాంతాలు లేవు. మన పేరున ఎన్ని ఆస్తులైనా పెట్టేసుకుంటాం. నా పేరున రాయలేదు, రాసిస్తాను 6/3. 6/3 అంటే అర్థమైందా మీకు? ఏం రాసిస్తాను? 6/3 రాసిస్తాను. నా బర్త్డేకి నాకు ఒక నెక్లెస్ కొనలేదు, నా బర్త్డేకి ఒక ఉంగరం కొనలేదు, నా పేరున ఆస్తంతం ఆయన పేరునే రాసుకున్నాడు, నా పేరున రాయలేదు. మా అమ్మ నాకు ఆస్తి ఇవ్వలేదు, మా తమ్ముడు ఇవ్వలేదు, మా చెల్లి ఇవ్వలేదు. ఈ ఆస్తులు సమకూర్చుకుంటున్నాం, పేర్ల మీద రాసేసుకుంటున్నాం. చివరికి చిల్లి గవ్వ కూడా మనం మరణించినప్పుడు ఈ లోకంలో పట్టుకొని పోలేము. అందుకే నేను ఇప్పుడు ఒక మాట చెప్తుంటాను మీకు. చాలా మంది అంటుంటారు, చాలా మందిని అడుగుతుంటే చాలా విచిత్రం వేస్తూ ఉంటుంది. ఏమంటే వాళ్ళు మాట్లాడే మాటలకి, వాళ్ళు జీవించే జీవితానికి పొంతన లేదు. ఏమంటుంటారంటే, ఏముందండి, మీరు ఎవరిని అడగండి, ఏముందండి, మనం కూడా పట్టుకుపోతామంటే సంపాదించిందని అంటారు. కూడా పట్టుకుపోతాము అంటూనే చాలా మట్టికి కూడా పెట్టుకుంటుంటారు. కూడా పట్టుకుపోము అని తెలిసి కూడబెట్టుకుంటున్నామంటే మనం యేసయ్య సిలువను ఏ మేరకు అర్థం చేసుకున్నాం? ప్రేమైన దేవుని బిడ్డలారా, నా శేష జీవితం నీకే సమర్పిస్తున్నాను, నా శేష జీవితం అంతా నీకే అప్పగిస్తున్నాను అన్నాడు. ఆ యవ్వన దశలో తన జీవితాన్ని యేసయ్యకు సమర్పించుకున్నాడు. ప్రేమ, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మన జీవితంలో నీ సిలువని మోసేటువంటి నీవు, అందుకని కమిటెడ్ టు ద లార్డ్షిప్ ఆఫ్ క్రైస్ట్, యేసు ప్రభు యొక్క ఆ సర్వ పరిపాలకుడైన ప్రభు, సర్వాధికారి అయినటువంటి ఆ ప్రభుకి మన జీవితాలను మనం సమర్పించుకున్నామా? మూడవది ఏంటంటే, ఒబీడియంట్ టు ద కమాండ్మెంట్స్ ఆఫ్ క్రైస్ట్, అనగా యేసు ప్రభు యొక్క ఆజ్ఞలకి మనము విధేయత చూపడము. సిలువనెత్తుకుని వెంబడించడం అంటే వ్యక్తి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువునికి మనల్ని మనం అప్పగించుకోవాలి తప్ప సంస్థలకి కట్టుబడి ఉండడం కాదు. రెండవది, యేసు ప్రభు యొక్క సర్వాధికారానికి మనము లోబడి ఉండాలి, మనల్ని మనం అప్పగించుకోవాలి. మూడవది, ఆయన ఆజ్ఞలకు మనము లోబడి మనము జీవించాలి. అంత మాత్రం కాదు. నాలుగవది ఏంటంటే, టు టేక్ అప్ ద క్రాస్ ఈజ్ టు పుట్ యువర్ సెల్ఫ్ విల్ టు డెత్. అంటే నీ స్వంత చిత్తాన్ని, నీ సెల్ఫ్ విల్ని చంపాలి. నీ సెల్ఫ్ విల్ని నీవు ఏం చేయాలంటే దాన్ని మరణం అంటే యేసు ప్రభుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, యేసు ప్రభుతో పాటు నేను సిలువ వేయబడి ఉన్నాను అంటే నీ సెల్ఫ్ విల్, నీ స్వయం చిత్తం అంటారే, నీ స్వనీతి అనేది ఉంటుంది, దానిని నీవు చంపివేయాలి. ఆ సెల్ఫ్ విల్ని చంపివేయాలి. చాలా జాగ్రత్తగా ప్రేరణ. అందుకని మన వ్యక్తిగత జీవితంలో మరి మన సిలువనెత్తుకొని యేసయ్యను వెంబడిస్తున్న వారుగా ఉంటున్నామా? ఏ మేరకు మన సిలువను ఎత్తుకొని యేసయ్యను వెంబడిస్తున్నాం? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఎన్ని గుడ్ ఫ్రైడేలకు అటెండ్ అయ్యారు, సిలువ ధ్యానాలు ఎన్ని చేశాడు, సిలువను గురించిన ప్రసంగాలు ఎన్ని చేశారని యేసయ్య మనల్ని అడగారు. ఏమడుగుతాడంటే, నా సిలువను ధ్యానించిన నీవు నీ సిలువను ఎత్తుకొని ఎంత మేరకు నీవు నన్ను వెంబడించావు? యేసయ్య సిలువను గురించి కాదు, యేసయ్య సిలువ మనకు అనేకమైన సిలువలు తెచ్చింది. యేసయ్య సిలువ మనల్ని ఏకత్వంలోనికి నడిపించింది. మనం ఎంతవరకు ఏక మనసు కలిగి మనం జీవిస్తున్నాం? అందుకని చాలా జాగ్రత్తగా మనం యొక్క సెల్ఫ్ విల్ని మనము చంపేయడం అంటే అర్థం ఏంటంటే, లేక మన జీవితంలో ఇంకో విధంగా చెప్పాలంటే విరిగిపోయినటువంటి మనసు కలిగి ఉన్నాం. విరిగిపోవడం అంటే ఎక్కడ విరగాలి అంటే మన విల్ విషయంలో విరగాలి, అంటే చిత్తం విషయంలో విరగాలి. అంటే ఇక నా ఇష్టము కాదు, నీ ఇష్టము నెరవేర్చడం కొరకే నేను ఈ లోకములో ఉన్నాను. అంటే నా ఇష్టము చావాలి, దేవుని యొక్క ఇష్టము నెరవేర్చుటకు మనము ఆరంభించాలి. అది నిజమైనటువంటి యేసయ్య చెప్పినటువంటి బోధ ప్రకారము, లేక పౌలు చెప్పిన మాట ప్రకారము, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఏం చేయబడి ఉన్నాడట? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించినది నేను కాను. మరి మనలో నేను అనేటువంటి వాళ్ళు చాలా జీవిస్తున్నామా? మనం సిలువను ధ్యానిస్తున్నాం కరెక్టే, నేను అనేటువంటి అహం మనలో చచ్చిపోయిందా? మనలో చాలా మట్టికి ఈ నేను అనేది కనబడుతుండే. నేను చేశానండి, నేనే ఇచ్చానండి, అది నేనే చేశానండి, ఈ కార్యము నా వల్లనే జరిగిందండి, అంత నేను అనేటువంటి ఆ అహంకారము, ఆ అహంభావము మనందరి జీవితాల్లో కనబడతాం.
అంటే యేసయ్య సిలువను చూచినప్పుడు మన జీవితంలో ఏం జరగాలంటే, సిలువను చూచు కొలది శిల సమానమైన మనస్సు కరిగి కరిగి నీరైపోతాం. ప్రతి సంవత్సరం కూడా మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఆయనను అంటి వెంబడించే వారిగా మనం మారాలి. అంచేత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ ఉదయకాల సమయంలో మన వ్యక్తిగత జీవితంలో ఎంత మేరకు మరి మన సిలువని ఎత్తుకొని యేసయ్యను మనం వెంబడిస్తున్నాం, మన సిలువను ఎత్తుకొని మనం యేసయ్యను వెంబడిస్తున్నాం. హక్కులన్నీ మన మీద కలిగిన మన హక్కులన్నీ యేసయ్యకు ఎంతవరకు అప్పగించాం మనము? చాలా మంది వారి ఇష్టాలు నెరవేర్చుకోవడం కొరకే ప్రార్థన చేస్తుంటారు. అందుకే మీరు ప్రార్థనలు గమనించండి. నేను గమనించే 99.99% ప్రార్థనలన్నీ నా కోసం ఏం చేస్తావు ప్రభా, నాకేమిస్తావు ప్రభా అని స్వయం కేంద్రీకృతమైనటువంటి ప్రార్థనలే తప్ప, యేసు ప్రభా నేను నీకేమి ఇవ్వాలి, నీ కొరకు ఏం పోగొట్టుకోవాలి, నీ కొరకు నేను ఏం వదులుకోవాలి, నీ కొరకు ఎక్కడికి వెళ్ళి చావాలి అని అడిగినటువంటి దాఖలాలు లేవు మనకి. అలాంటి ప్రార్థనలు మనం ఎంతవరకు చేశాం? యేసు ప్రభు యొక్క సిలువను పొందుకున్న తర్వాత తమ యొక్క స్వయమును వదులుకొని తమ సిలువనెత్తుకొని గమనించినటువంటి భక్తులు చాలా మంది ఉన్నారు. మరి దేవుని యొక్క సన్నిధిలో ప్రేరణ యేసు ప్రభు యొక్క శిష్యులు, మరి బయట వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఆ శిష్యులు అందరి గురించి చెప్పడానికి మనకు టైం లేదు. కానీ ఒకరిద్దరి గురించి చెప్పి నేను ముగిస్తాను ప్రేరణ. వాళ్ళు తమ సిలువనెత్తుకొని యేసయ్యను వెంబడించారు. అంటే యేసయ్య సిలువను చూచిన తర్వాత, ధ్యానించిన తర్వాత తమ సిలువనెత్తుకొని వెంబడించినటువంటి వారు ఎలా యేసు ప్రభువును వెంబడించారో మరి ఇద్దరు గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రేరణ. వీళ్ళు ఎంత ఘోరంగా చనిపోయారు అనంటే, ఏమండి, ఒకరిద్దరి గురించి నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను ప్రేరణ. ఒకటి ఫిలిప్పు అనేటువంటి భక్తుడు ఇతడు గ్రీసు దేశపు వాడు. ఈయన గుర్రములను ప్రేమించువాడని అర్థం ఈ ఫిలిప్పు అనేటువంటి మాటకి. యేసు ప్రభు ఆరోహణమైన తర్వాతట 20 సంవత్సరాలు సేవ చేసి స్కిథియా అనేటువంటి ప్రాంతంలో నివసించాడు. ఈయనకు 4 కుమార్తెలు ఉన్నారు. వారు కన్యకలుగానే ప్రభువును సేవిస్తూ చనిపోయారు. 4 ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేయలేదు ఈయన. మనకేం కావాలి? యేసును నమ్ముకోగానే వెంటనే ఇల్లు అయిపోవాలి, పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోవాలి, వాళ్ళకి పిల్లలు పుట్టాలి, వాళ్ళ దరిద్రం కూడా మనమే పెట్టుకోవాలి. మనకి చచ్చిపోతుంటారు వీళ్ళు, మనవలు వాళ్ళ కోసం కూడా మళ్ళీ ఏదో కష్టపడాలండి, వాళ్ళకి ఏదో సంపాదించాలండి. చివరికి మనవలు ఎవరు నేను చోటు గుర్తుపెట్టు. చివరికి వాడికి ఏదో జరిగిందని, ఈమెకి ఏదో జరిగిందని మనం హార్ట్ అటాక్తో చచ్చిపోవడం తప్ప వాడికి ఏమవుతుంది? వాడు ఒక అబ్బాయిని ప్రేమించుకొని వాడు శుభ్రంగా బాగానే ఉంటాడు. వాడు మనకేం పట్టిందంటే ప్రేరణ, మనకు అంతసేపు మన పిల్లలు, మన మనవలు, వాళ్ళ సంతానము, ముని మనవలు 80 సంవత్సరాలు వచ్చినా ఏమ్మా దేని కొరకు బ్రతకాలనుకుంటున్నామంటే ముని మనవని పెళ్లి చూసి సావాలనుకుంటున్నానండి. నేను నిజంగా దేవుణ్ణి అయితే ముసలోళ్ళు ఎవరిని బ్రతకనివ్వను. అసలు నిజంగా నేను దేవుణ్ణి అయితే కానీ, దేవుణ్ణి అయ్యి ఉంటే కనుక అనుకుంటున్నా. ఒక ఆయన ఉన్నాడు, ఏమండి, ఒక ఆయన చెప్తున్నాడు, హిందూ ఆయన చెప్తున్నా, ఏమండి 70 ఏళ్ళు దాటిన తర్వాతట 70 ఏళ్ళు దాటిన తర్వాత మనిషి యొక్క పరిస్థితి ఏంటంటే, వృద్ధుని యొక్క పరిస్థితి అంటే ఆగిపోయిన సీలింగ్ ఫ్యాన్ లాంటిది. అర్థమైంది? ఆగిపోయిన సీలింగ్ ఫ్యాన్ లాంటిది. ఆగిపోయిన సీలింగ్ ఫ్యాన్ ఏంటి అంటే, ఆ సీలింగ్ ఫ్యాన్లో ఎలా ఉంటుందంటే, ఆగిపోయినప్పుడు స్విచ్ ఆఫ్ చేసినప్పుడు సీలింగ్ ఫ్యాన్ తిరిగి 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 గీర్ 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 పడి తిరుగుతుంది, ఆగిపోతుంది. అట్లాంటిది. 70 ఏళ్ళ తర్వాత ఇంకా బ్రతకూడదు. మనం బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఈయన 4 కుమార్తెలకు పెళ్లిళ్ళు చేయలేదు. మనకేమో పెళ్ళిళ్ళు అవ్వాలి, వెంటనే పెళ్ళి అయిపోవాలి, పెళ్లి పెరిగి వెంటనే పిల్లలు పుట్టేయాలి. పిల్లలు పుట్టుకు సంపూర్తి తింటాం, దేవుడిని సంపూర్తి తింటాం, పాస్టర్లు కూడా సంపూర్తి తింటాం. మనం ఆయన కొంచెం ప్రార్థనలు పెట్టండి. పిల్లలకు పెళ్ళి 10 ఏళ్ళు అయిందండి, పిల్లలు లేవు. పరలోకం ఎలా? దేవుడు పరలోకం రానివ్వడం అనుకుంటున్నారా? ఇదే ఒక గొడవ. కొంతమంది పిల్లలు ఉన్నా కానీ అందరూ ఆడపిల్లలేనండి, ఒక మగ పిల్లడు కావాలండి. నీ గుండు కొరగడానికి మగ పిల్లడు సరిపోతుంది కరెక్ట్గా. చాలా మంది అనుకుంటే మాకు మగపిల్లలు లేరండి, మగపిల్లడు కూడా కావాలండి. అందరూ మగపిల్లలండి, ఒక ఆడపిల్ల ఉంటే బాగుండేదండి. బాగానే ఉంటుంది, నీకేం తెలియకుండా నగనాశలాగా ఉండి అన్ని పనులు బాగానే చేస్తుంది చక్కగా. కొంతమంది ఆడపిల్ల అంటారు చూడండి, నేను చెప్తున్నాను కదా, మగపిల్లోడు ఏమంటే మాట వినని వాడు డైరెక్ట్ చెప్పేస్తాను, నేను వినను, నేను చెయ్యను అంటాడు మగపిల్లోడు. ఆడపిల్లలు అంటే తెలుసా, వాళ్ళు మాట విన్నట్టు నటించేవాళ్ళు. అంటే వినరు, వాళ్ళు విన్నట్టు నటిస్తుంటారు. ఏమ్మా ఎక్కడికి వెళ్ళావు? నో డాడీ, నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొచ్చండి అంటారు. అంటే ఇవన్నీ నటనలు అనమాట. కానీ ఫిలిప్పును గమనించండి, 4 కుమార్తెలకు వివాహం జరగలేదు, కన్యకలుగానే ప్రభువును సేవిస్తూ చనిపోయారు. ఫిలిప్పును బంధించి రాళ్లతో కొట్టి సిలువకు వేలాడదీసి ఆయనను చంపారు. అది యేసయ్య సిలువను చూసిన తర్వాత మన సిలువను ఎత్తుకొని మనము వెంబడించడం అంటే ప్రేరణ. అంత మాత్రం కాదు, మరి ఇంకా చాలా మంది భక్తులైనటువంటి వారు ఎంత ఘోరంగా చనిపోయారంటే, ఏమండి, ఇంకొక వ్యక్తిని గురించి నేను జ్ఞాపకం చేస్తాను ప్రేరణ. ఆయన
మరి అంద్రయ అనేటువంటి వ్యక్తి, ఈ అంద్రయ అనేటువంటి వాడు గలిలయలోని బేత్సయిదాలో జన్మించాడు. యేసు ప్రభు ఏర్పరచుకున్న శిష్యుల్లో మొట్టమొదటి వాడిన. గ్రీసులో పరిచర్య చేస్తుండగా ఈయనను క్రీస్తు శకము 60 సంవత్సరంలో ఎక్స్ ఆకారములో సిలువకు త్రాళ్లతో కట్టబడి 2 దినముల సిలువ మీద శ్రమ పొంది ఆయన చివరికి హతసాక్షి మరణిస్తాడు. మరొక భక్తులు మత్తయిని కూడా ఏం చేస్తుంటారంటే ఏకంగా ఆయనని నేల మీద పడుకోబెట్టి మేకులు తీసుకొచ్చి నేలకు దిగ్గొట్టేస్తారు. చేతులు కాళ్ళతో మేకలతో దిగ్గొట్టేసి రంపము తీసుకొచ్చేసి పీకని కోడి పీకను కోసినట్టు కోసేస్తారు. ఎందుకు వీళ్ళంతగా మరణించారు యేసయ్య కొరకు? యేసు ప్రభువును వెంబడించడం ఆశామాష అనుకున్నారా? 2 గంటలు వచ్చి కూర్చొని టింగుడు అనుకుని నల్లట్ట బైబిల్ పట్టుకొని తిరిగి వచ్చి కూర్చొని యేసు ప్రభు నీకు వందనాలు మాకు వందనాలు తిరిగి వెళ్ళిపోవడం అనుకుంటున్నారా? ప్రభువును వెంబడించడం అంటే ప్రాణం పెట్టడం, గుర్తుపెట్టుకోవాలి. ప్రభువును వెంబడించడం అంటే ప్రాణం పెట్టడం. అందుకని యేసు ప్రభు మనల్ని పిలిచే పిలుపు ఏంటంటే కమ్ అండ్ డై. నీవు నా దగ్గరికి వచ్చి చచ్చిపోని పిలుస్తున్నాడు ఈ పిలుపు. మనకి బోధ లేదు. మనకి ఎంతసేపు కూడా ప్రార్థనకు వచ్చావా లేదా, అమ్మ వచ్చావా ఏమండి, అక్క వచ్చావా, చెల్లి తమ్ముడు మీరు రావట్లేదా, మీరు వస్తే మాకు ఆశీర్వాదము, మిమ్మల్ని చూడాలని ఉంది. దీస్ ఆర్ ఆల్ నాన్ సెన్స్. మీరు రావాలనుకుంటే యేసయ్య దగ్గరికి వచ్చి చనిపోండి, ఆయన కొరకు చనిపోండి. అందుకని తోమంటాడు కదా, మనము ఆయనతో పాటు యెరూషలేమునకు వెళ్ళి ఆయనతో పాటు మనం ఆ ప్రాంతానికి వెళ్ళి మనము చనిపోదాం. మనము చనిపోవటకు సిద్ధముగా ఉండాలి. ఈ రోజున ప్రియులారా మనకి సౌఖ్యమైన భక్తి అలవాటు అయిపోయింది. మనకేంటంటే సుఖ సంబంధమైన భక్తి అలవాటు అయిపోయింది. అందుకే నేను అంటున్నాను, నా బోధ ప్రకారం అసలు ఇంతమంది నా దగ్గర రాకూడదు. అసలు యాక్చువల్ నిజంగా మీకు బోధ అర్థమైతే, నిజంగా మీకు సువార్త అర్థమైతే ఇంతమంది నా దగ్గర ఉండడానికి వీలు లేదు. ఒకవేళ ఉంటే మీరు నేను చెప్పినటువంటి బోధ ప్రకారం జీవించేవారై ఉండాలి. ప్రభుకి ఏదైనా ఇవ్వమని అడిగినప్పుడు, ఏదైనా చేయమని అడిగినప్పుడు గీసి ఇస్తుంటారు. మనం పాడపాడు మాత్రం నా సమస్తమని ఒక రూపాయి పిల్ల తీసి టింగు పిల్ల చంద సంచులేస్తాం. పిచ్చినారి సంఘాలకు ప్రెసిడెంట్లం మనం. మళ్ళీ వచ్చేసి యేసు ప్రభు గురించి మాట్లాడుతుంటాం. ఆయన ఎంత త్యాగం చేశాడు, ఆయన అంతా అర్పించుకున్నాడు, తను తాను అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు. నువ్వే అర్పించుకున్నావు ప్రభు కోసం. గంట ప్రార్థనలో కూర్చోవు. ఒక 10 నిమిషాలు ఎక్కువైతే టైం చూసుకుంటారు, వాచ్లు చూసుకుంటారు. ఈసారి వాచ్లు చూడండి, మీ వాచ్లు పగలగొట్టేస్తాను నేను. నీ జీవితం అంతా నా జీవితం అంతా ప్రభు కొరకు ప్రాణం పెట్టడానికే మనల్ని పిలిచాడు. ఇది సువార్త, ఇది సత్యం. అందుకే యేసుక్రీస్తు ప్రభు యొక్క 12 మంది శిష్యులు కూడా అందరూ, యోహాను తప్ప అందరూ హతసాక్షులయ్యారు. ప్రతి ఒక్కరు హతసాక్షులయ్యారు. కారణం ఏంటంటే సిలువ అంతగా అర్థమైంది వాళ్ళకి. ఈ రోజున మనకి సుఖాసక్తి కలిగినటువంటి కన్నికలం మనకి చాలా సుఖం అన్నమాట. ఒక 10 నిమిషాలు మనం ఎండలో నిలబడలేము, 10 నిమిషాలు చలి తట్టుకోలేము, 10 నిమిషాలు వర్షంలో తడవలేము. మనకంతా కూడా టైం ప్రకారమే రావాలి, టైంకి వదిలేయాలి. మనకంతా కూడా మనల్ని ప్రేమించాలి, మనల్ని బాగా చూసుకోవాలి, బాగా పలకరించాలి. మనం ప్రభు కోసం మాత్రము ఏమీ అర్పించలేము, ఏమి ఇవ్వలేము, ఏమి ఆలోచించుకోలేము. మనం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, మన వ్యక్తిగత జీవితం. అందుకని డైట్రిచ్ బోనాఫర్ అనేటువంటి భక్తుడు అంటాడు, ఏమండి, ఆయన ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ లో రాశాడు. కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ లో ఏమంటాడంటే, if Jesus calls anyone, he bids him to die for him అని అంటారు. ఆయన ఎందుకు పిలుస్తాడంటే, ఆయన మనల్ని పిలిచిన పిలుపు ఏంటంటే ఆయన కొరకు మరణించడానికే పిలిచారు. ఈ సత్యాన్ని ఇప్పటికీ మళ్ళీ చెప్తున్నాను, ఇది సువార్త యొక్క సత్యం. మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి అర్థం చేసుకోండి. మీకు ఆ త్యాగం లేకపోతే వెనక్కి వెళ్ళిపోవచ్చు. అందుకే యేసయ్య చెప్పాడు, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల, ఎవడైనా వెంబడించాలనుకుంటే ఇట్లాగనే వెంబడించాలి. వేరే మార్గం లేదు, వేరే పద్ధతి లేదు. మనం సువార్తని డైల్యూట్ చేసాం, సువార్తని మనము నీరుగారు చేసాం, సువార్తని మనము ఏమంటారంటే డైల్యూట్ అంటే ఏమంటారు, పలచబడి చేసాం మనం. అందుకని పలచగా చేసి ఎవరికి అనుకూలమైనటువంటి బోధ వాళ్ళు చేస్తున్నారు. నా దగ్గర మీకు అనుకూలమైన బోధలు దొరకవంతే. మీకెవరికి అనుకూలమైన బోధ నా దగ్గర ఉండదు. అందుకే నేను చాలా మందికి శత్రువుగా ఉన్నాను, చాలా సంఘాలకు కూడా శత్రువుగా ఉన్నాను. మీలో కూడా చాలా మందికి నేను పడకపోవచ్చు, కానీ నేను చేసేది ఏం లేదు. నేను యేసయ్యకు పడితే చాలు, యేసయ్యను అంగీకరిస్తే చాలు. ఒక దినం ముందు యేసయ్య దగ్గర నిలబడ్డప్పుడు ఎందుకు వాళ్ళకి సువార్త సత్యం చెప్పలేదు? అందుకే యేసు ప్రభు అన్నాడు, మనిషి కుమారుడు భూలోకం మీదకి వచ్చినప్పుడు విశ్వాసం ఉండ కనుగొనున్నట్టు అర్థం ఏంటి? ఇలాంటి సువార్త సత్యం అర్థం చేసుకొని దీని ప్రకారము జీవించగలిగిన వాడే విశ్వాసి. అలాంటి వారు ఎవరైనా ఉంటారా అని అంటున్నాడు. అంటే కెన్ హీ ఫైండ్ ఫెయిత్ ఆన్ ద ఎర్త్ అని అంటారు.
ఈ భూలోకంలో ఇలాంటి విశ్వాసములు కనుగొనగలడా యేసయ్య? అలాంటి యేసయ్య కనుగొనగలిగినటువంటి విశ్వాసుల జాబితాలో నీవు నేను ఉన్నామా? ప్రశ్న వేసుకో. మనం అన్నిటికీ సాకులు చెప్తాం. ప్రార్థనకు రాలేదంటే కొంచెం లేట్ అయిపోయిందండి, బంధువులు వచ్చారు, చుట్టాలు వచ్చారు, లేదా నాకు ఒంట్లో కొంచెం నలతగా ఉంది, బాగలేదు, హాస్పిటల్లో బెడ్ రిటర్న్ అయిపోయాం, మనం అవ్వలేదు కదా. మనకు అన్ని సుఖంగా ఉంటే అన్ని కలిసి వస్తేనే ప్రార్థనకి వెళ్తాం. మనం ఏమాత్రం చిన్న తేడా వస్తే ఆ రోజు మనం ప్రార్థనకి వెళ్ళాం. అసలు దేవుని బిడ్డల సహవాసమే లేదు. మనం దేవుని బిడ్డలతో సహవాసంలో జీవించని వాడు అసలు క్రీస్తు శరీరంలోని సభ్యుడే కాదు. సహవాసంలో జీవించడం అంటే వారానికి ఒకసారి రావడం కాదు, అప్పుడప్పుడు ఫోన్ చేసి పలకరించడం కాదు. దేవుని బిడ్డల యొక్క సహవాసంలో నిరంతరము నీవు నీ బాధ్యతను నిర్వర్తించేటువంటి ఒక అవయవుగా నువ్వు మారాలి. అర్థమవుతుందా? అందుకని యేసు ప్రభువును వెంబడించడం అనేది ఇట్ ఈస్ టూ కాస్ట్లీ, ఇది చాలా ఖరీదైంది. అందుకన్నాడు, ఎవడైనా వెంబడింపగోరిన ఎడలా ఒకడు భవనం కట్టాలనుకుంటే కూర్చొని లెక్క చూసుకొనడా. అందుకే యేసయ్య చెప్తున్నాడు, లూకాసు వార్త 14:26 నుంచి 33 వచనాల వరకు మీరు ఇంటికి వెళ్ళి చదవండి. అక్కడ ఒక చిన్న ఉపమానం చెప్పి నేను ముగిస్తాను ప్రేర. యేసయ్య ఏం చెప్తున్నాడంటే, అక్కడ ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే తన తల్లినైనను తండ్రినైనను అన్నదమ్ములనైనను అందరిని విడిచిపెట్టాలన్నాడు, తన ప్రాణాన్ని విడిచిపెట్టాలన్నాడు, తర్వాత ఏమన్నాడు, తన కలిగిందంతా కూడా విడిచిపెట్టాలన్నాడు. విడిచిపెట్టాలని చెప్పి అక్కడ ఏమన్నాడు, దానికి 2 ఉపమానాలు చెప్పాడు. జాగ్రత్తమేనండి, ఇల్లస్ట్రేషన్ చెప్పాడు. అవి మనకు అర్థమైనవి కాలేదు, నాకు తెలియదు. మీలో ఎంతమంది వాటిని చదువుతున్నారో నాకు తెలియదు. ఇప్పటికైనా ఇంటికి వెళ్ళి మీరు వాటిని ధ్యానించండి. అందులో ఒక ఉపమానం గురించి చెప్తాను, వినండి. అక్కడ ఏమన్నాడు, ఎవడైనా ఒక గోపురము కట్టింప బోనుకొని ఎడల, అంటే యేసయ్య చెప్పినటువంటి లూకాసు వార్త 14:26 వచనం నుండి 33 వరకు ఉండేటువంటి ఆ వచనాలు మీకు అర్థం కావాలంటే అందులోనే ఉండేటువంటి 2 ఉపమానాలు మనకు బాగా అర్థం కావాలి. అందులో ఉండేటువంటి ఉపమానం ఏంటంటే, ఎవడైనా ఒకడు గోపురము కట్టింప బూనుకొనిన ఎడల వాడు ఏం చేస్తాడట. ఎవరైనా మీకు ఇల్లు కట్టాలంటే ఏం చేస్తారు చెప్పండి మీరు వెంటనే? ఇల్లు కట్టాలనుకుంటే ఏం చేస్తాం? గబా వెళ్ళిపోయి ఏరా పునాది వేసి తీసి అని గుణపం తీసుకెళ్ళిపోయి పార తీసుకెళ్ళి తగేస్తామా? మాట్లాడలేదు. రేపు నుంచి వస్తారు రారా మీరందరూ? మేము వచ్చేలా కనబడట్లేము. ఎంత తగ్గితే అంత సంతోషం అనుకుంటున్నాను నేను. నిజంగా చెప్తున్నా, జనం ఎంత తగ్గితే అంత సంతోషం. ప్రభువును వెంబడించే వాళ్ళు కావాలి. ఊరికనే ఏమంటే కబుర్లు చెప్పేవాళ్ళు, కాకమ్మ కబుర్లు చెప్పేటువంటి వాళ్ళు అక్కర్లేదు. చెప్పండి, మనం ఏదైనా భవనం కట్టాలి, సరే అంత దూరం ఎందుకు? ఒక బండి కొనాలనుకున్నాం అనుకోండి, ఒక బైక్ కొనాలి, ఏం చేస్తారు మీరు? వెంటనే షాప్కి వెళ్ళి కొనేస్తారా? ఏం చేస్తారు ముందు? చెప్పండి. వెరీ గుడ్. డబ్బులు ఎంత ఉన్నాయో ముందు లెక్క చూసుకుంటాం. మొదట కూర్చుండి, భార్య అడిగింది అనుకోండి, ఏమంటే నాకు నెక్లెస్ కొన్నారు కదా, పదండి షాప్ కండి, కానీ భర్త ఏమంటాడు, కొంటాను, కంగారు పడకు, కూర్చోకు, బ్యాంక్ పాస్బుక్ ఎంత ఉంది డబ్బులు చూడు, లెక్క చూసుకుంటారా లేదా అంటే మొదట కూర్చుండి. యేసయ్య చెప్పిన మాట, ఎవడైనా ఒక గోపురము కట్టింప పూనుకొనేలా వాడు మొదట కూర్చుండి లెక్క చూసుకుంటాడు. అంటే లెక్క చూసుకోవడం అంటే ఏంటి అంటే, నేను ఈ గోపురం కట్టగలనా లేదు, కట్టడానికి నా దగ్గర ఎంత సొమ్ము ఉందా లేదు. సరే, సొమ్ము ఉంటే కట్టడానికి ముందుకెళ్తాడు. అంత సొమ్ము లేకపోతే ఏం చేస్తాడు? ఈ కట్టడమును నిర్మించుటను నేను విరమించుకుంటున్నానని విరమించుకుంటాను. అంటే ఏసేమన్నాడంటే, నాయనలారా, ఎవడైనా మీరు నన్ను వెంబడించాలనుకుంటే కూర్చోండి, కంగారు పడిపోయి బైబిల్ అట్టేసుకొని రాకండి, ప్రార్థన గబ వెళ్ళి పాటలు పాడకండి, గబ సాక్ష్యాలు చెప్పకండి, గబ వెళ్ళిపోయి ఏదో ఒకటి ప్రభు కోసం చేయాలని కార్యక్రమాలను చేయకండి. యేసయ్య అన్నాడు, నన్ను వెంబడింపగోరిన వాడు మొదట కూర్చో, కూర్చో, రావద్దు నా దగ్గర. మనకి పూర్వం మనకేం అలవాటు చేశారంటే, పెద్ద పెద్ద సభలు పెట్టినప్పుడు ఎవరైతే యేసయ్యను నమ్ముకోవాలనుకుంటున్నారో అక్కడ ఉన్న వాళ్ళు లేచి నిలబడండి, ప్రేడ ముందుకు వచ్చేయండి, రండి అని నేర్పించారు. అది చాలా పొరపాటు జరిగేది. రండి కాదు, అసలు ముందు కూర్చోండి. ముందు కూర్చొని ఏం చేయాలి? లెక్క చూసుకోండి. ఏం లెక్క చూసుకోవాలి తెలుసా? 3 లెక్కలు చూసుకోవాలి. అక్కడ యేసయ్య చెప్పినమాట, 1, నీ తల్లిని నైను నీ తండ్రి నైను విడిచిపెట్టగలవా? ఏం చేయగలవు? విడిచిపెట్టగలవా? మీ అమ్మని విడిచిపెట్టి రాగలవు నా దగ్గరికి? అమ్మ బాబాయ్, మా అమ్మని విడిచిపెట్టడం చాలా కష్టం ప్రభు, నేను రాలే, అయితే రావద్దు, వెనకెళ్ళిపోమంటారు. నీ అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను విడిచిపెట్టగలవా? లెక్కలేసుకోవాలి. నీ భార్యనైనను, చాలా మంది భార్యను ఊరికే వదిలేస్తారులేండి, భార్యను విడిచిపెట్టగలవా? అలాగనే భర్తను కూడా తెలుసుకోవాలి. అక్కడ భర్తను విడిచిపెట్టగలవా? అలాగనే
నీ పిల్లల్ని విడిచిపెట్టగలవా? కొంతమంది అందరిని విడిచిపెడతారు కానీ పిల్లల్ని మాత్రం వదిలిపెట్టరు. అయ్యి బాబాయ్, పిల్లలు ఎలా వదిలేస్తామండి? పిల్లల్ని ఎలా వదిలేస్తామండి? వదిలేయాలి. మన అనుబంధాలని ఏమండి, మన మమకార మన 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 అహంకారాలని ఎలాగైతే విడిచిపెడతామో మన మమకారాలని కూడా మనం విడిచిపెడతాం. దేవునికి వాక్యం ఏం చెప్తుందంటే, నీ దేవుడైన యెహోవాను తప్ప ఇంకా దేనిని నువ్వు ఆరాధించకు వీలు. ఇక్కడ లెక్క చూసుకోమన్నాడు. తల్లిని విడిచిపెట్టగలవా లేదా? టిక్కెట్టుకో. మీ నాన్నని విడిచిపెట్టగలవా లేదా? టిక్కెట్టుకో. తర్వాత మీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధుమిత్రులని, నీ పిల్లలను, భార్యను, భర్తను విడిచిపెట్టగలవా లేదా? కూర్చో, టిక్కెట్టుకో. ముందు అందరినీ విడిచిపెట్టగలని టిక్కెట్ వేసుకుంటే ఓకే అన్నాడు. తర్వాత రెండవది ఏమన్నాడు? తన ప్రాణమును సహా. కొంతమంది బంధువులందరినీ విడిచిపెడతారు కానీ తమ ప్రాణాన్ని మాత్రం విడిచిపెట్టు. వాళ్ళ ప్రాణాన్ని బాగా ప్రేమిస్తారు, చాలా సుఖానికి ఇష్టపడతారు. వాళ్ళు సుఖపడాలి, నా ప్రాణం బాగుండాలి, నేను బ్రతికితే చాలు. నీ ప్రాణమును సహా ద్వేషించాలి. నీ ప్రాణాన్ని కూడా నా కొరకు ఇవ్వగలవా? టిక్కు పెట్టుకోమంటాడు. లెక్క చూసుకోమంటాడు. ప్రాణాన్ని ఇవ్వగలవా లేదా? సరే, ఇవ్వగలిగితే టికెట్, ఇవ్వలేకపోతే ఇంటూ పెట్టేశాను. మూడవది ఏమన్నాడు? తనకు కలిగినదంతా విడిచిపెట్టని వాడు. అంటే ఏంటి? నీ ఆస్తిలో కొంతగా, జాగ్రత్త, మన ఆస్తిలో కొంతగా. ఇది చాలా మందికి అర్థం కావట్లేదు. ఏమంటే, నాకు జీతం వచ్చిందండి, నేను యేసయ్యకు దశంభాగం రెగ్యులర్గా ఇస్తాను. దశంభాగాల బోధలు చేస్తున్నారు చాలా మంది భక్తులు, చాలా మంది పాస్టర్లు. దేవునికి వాక్యం దశంభాగం గురించి మాట్లాడట్లేదు. ఏం మాట్లాడుతుందంటే, నీకు కలిగిందంతా నాదే అని చెప్తున్నాడు దేవుడు. నీ కలిగిన ఆస్తి అంతా నాదే. మన పిల్లలకు చూడండి, వాళ్ళకి ఎంత అవసరమైతే అంత పెడతాం కదా. అట్లాగనే దేవుని యొక్క పరిచర్యలు కూడా, దేవుని కొరకు కూడా నీకున్నదంతా దేవుందే. పాత నిబంధన ప్రకారము దశంభాగము దేవునిదైతే, క్రొత్త నిబంధన ప్రకారము మనకు కలిగిందంతా దేవుడు. అందుకే నీ కలిగినదంతయు విడిచిపెట్టని వాడు ఏమన్నాడు? నా శిష్యుడు కానయ్యాడు. అంతా విడిచిపెట్టగలవా లేదా? లేదు ప్రభా, నేను అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి నా కుక్కను విడిచిపెట్టలేను ప్రభా. కొంతమంది కుక్కల మీద పిచ్చి, భర్తను ప్రేమించారు కానీ కుక్కలు ప్రేమిస్తారు. ఏమండి, యేసు ప్రభుని అందుకని చాలా మంది ఏం చేస్తుంటారంటే, యేసు ప్రభు మరణించినప్పుడు చూడండి, చాలా మంది ఈస్టర్ వస్తుంది, ఈస్టర్ రోజున తెగ పూలు వేస్తుంటారు. సమాధుల దగ్గరికి వెళ్ళి చనిపోయిన భర్తలు, భార్యలు, పిల్లల మీదకి వెళ్ళిపోయి పెద్ద పెద్ద పూల దండలు, పుష్పగుచ్చాలు, మల్లె పూలు, గులాబీ పూలు తీసుకెళ్ళి సమాధి మీద తెగపరుస్తుంటారు. బతికున్నప్పుడు మాత్రం ఒక పువ్వు పెట్టరు. ఏమండి, బతుకున్నప్పుడు వాళ్ళకి ఏమైనా గౌరవించారా? రోజు ఇచ్చారా కనీసం? అట్లాంటిది ఉండదు ప్రేర. అందుకని యేసయ్య అన్నాడు, నీ కలిగినదంతా విడిచిపెట్టని వాడు. మనకున్న దాంట్లో కొంత ఇవ్వడం కాదు, మనకున్నదంతా దేవునికి సంబంధించింది అన్నాడు. లెక్క చూసుకోమన్నాడు. అది అసలు యాక్చువల్గా ఆ లూకా సువార్త 14వ అధ్యాయం అది నేను చదివి నాకు అర్థమైనప్పుడు నేను బుర్ర పట్టుకొని చాలా రోజులు చాలా బాధపడ్డామంటే చాలా ఏడ్చాను నేను. ఏంటి ప్రభా లెక్క చూసుకోమంటున్నావు? ఇప్పటికీ చాలా మందికి లెక్కలు తేరట్లేదు, నాకు ఇంకా లెక్కలు తేరట్లేదు. మీకెంతవరకు లెక్కలు తేలేదు? నాకు నేనేదో మొత్తం లెక్కలు తేల్చేసుకున్నానని చెప్పట్లేదు. లెక్కలు ప్రతిదినం తేల్చుకుంటున్నాను నేను. సంవత్సరం వెంబడి సంవత్సరము యేసు ప్రభు యొక్క శిలువను ధ్యానిస్తున్నప్పుడల్లా, వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడల్లా చాలా మట్టికి చాలా లెక్కలు తేలిపోయాయి నాకు. మీలో ఎంతమంది లెక్క చూసుకో, ఇష్టమైతే వెంబడించు, కష్టమైతే ఎరికెళ్ళిపోమన్నాడు యేసయ్య. దిస్ ఈజ్ ద గాస్పెల్. ఇది సువార్త. సువార్త అంటే ఊరికనే రండి, రక్షణ పొందండి, పరలోకం పోండి. నీకు దగ్గర రాకెట్లు ఉన్నాయా బయట పరలోకం పంపించడానికి? నీ దగ్గర విమానాలు ఉన్నాయా పరలోకం పంపించడానికి? దిస్ ఈజ్ ద ఫాల్స్ గాస్పెల్. యేసు ప్రభు మరణించింది నన్ను పరలోకం తీసుకెళ్ళడం కొరకు కాదు. యేసయ్య నీ కొరకు నా కొరకు మరణించింది మొదటిగా ఆయనలాగా జీవించిన కొరకు. ఆయనలాగా ఎవరైతే ఈ లోకంలో జీవిస్తారో వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యంలో ఉంటారు. ఇక ప్రత్యేకంగా తీసుకెళ్ళనక్కర్లేదు. అంచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి మీరు మనందరం ధ్యానించాలి. లెక్కలు చూసుకున్నామో మనమంతా మన భక్తి అంతా సూపర్ఫిషియల్ క్రిస్టియానిటీ, పైకి కనబడేటువంటి భక్తి. గుడ్ ఫ్రైడేకి వెళ్ళామా, ఈస్టర్కి వెళ్ళామా లేదా, ఇవే మనం చూసుకుంటున్నాం తప్ప నిజమైనటువంటి వ్యక్తిగత జీవితంలో, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనల్ని మనం ప్రభువుకు సమర్పించుకోవట్లేదు. కాబట్టి ఆ యేసు ప్రభు సిలువ వేయబడిన దినమున ఆయనతో పాటు మనము కూడా సిలువ వేయబడి ఉన్నాము. మరి మనము మన సిలువనెత్తుకొని మనం యేసయ్యను వెంబడిస్తున్నాము. తరలి వచ్చండి ప్రార్థన.